ఈ కార్యక్రమంలో మనం ముందుగా వారి ప్రసంగం ప్రారంభించుకునే ముందు మన ఆనవాయితీ ప్రకారం ముందుగా వారికి సత్కారం జరుగుతుంది సుద్దాల అశోక్ తేజ గారికి. అనంతరం వారి ప్రసంగం మనం వింటాం. వారికి సత్కారం ఈరోజు షిరిడి సాయిబాబా మందిరంలో కుంకుమార్చన, ఇవాళ శుక్రవారం కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా పూజ చేయడం, అలాగే షిరిడి సాయిబాబా వారికి కూడా అర్చనతో పాటు ఆయన బాబా గారి మెడలో దండ, శాలువ, ఆ రెండింటితోనూ సుద్దాల అశోక్ తేజ గారిని సత్కరించుకున్నారు. కళా జనార్దన్ మూర్తి గారు, నేటి సభాధ్యక్షుడు శివమణి వంశీరామరాజు గారు సత్కారం అందిస్తారు. సుంకరపల్లి శైలజ గారు మంగూరి ఫౌండేషన్ కి ట్రస్టీ, వేగేష్ణ ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్, వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. నేటి సభాధ్యక్షులు కళా బ్రహ్మశిరోమణి వంశీరామరాజు గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. మంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రపంచ దేశాలలో సాహిత్యానికి పెద్దపీట వేసినటువంటి సంస్థ మంగూరి ఫౌండేషన్. ఎన్నో దేశాల్లో, లండన్ దగ్గర నుంచి చాలా దేశాల్లో కూడా సాహిత్యాన్ని, కార్యక్రమాలని, ప్రభుత్వాలను చేస్తున్న సంస్థ మంగూరి ఫౌండేషన్. రేపు నవంబర్లో ఆస్ట్రేలియాలో ప్రపంచ తెలుగు సాహితీ సభలు చేయబోతున్న మంగూరి ఫౌండేషన్. మంగూరి కృష్ణరాజు గారు నిర్వహణలో జరుగుతున్న ఈ సభలో, వారి తరపున జరుగుతున్న ఈ సభలో చారా గారితో కలిసి కార్యక్రమం చేస్తూ ముందుగా ప్రత్యేకతి కళా జనార్దన్ మూర్తి గారు వారి సందేశాలు ఇచ్చి ఇంకా వేరే కార్యక్రమాలకు వెళ్ళాలి కాబట్టి వారు ముందు మాట్లాడారు. రాజరెడ్డి గారి గౌరీశంకర్ గారు వారి అల్లుడు గారు వారి జనార్దన్ మూర్తి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా శ్రీ చాగరయ్య గాంధీ సభ సంయుక్త ఆధ్వర్యంలో నెల నెల తెలుగు వెన్నెల్లో భాగంగా ఈరోజు దాశరథి గారి కవిత్వం, సినీ కవిత్వం అనే అంశంపై జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారి ప్రసంగం సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మన ఈ రోజుల్లో ఒక పురస్కారం రాగానే మేము రవీంద్ర భారతి లేకపోతే శిల్పకళా వేదిక తప్పితే రాము అనే రోజుల్లో మా అశోక్ తేజ గారు ఎంత పెద్ద మనసు చూడండి. ఈ హాల్కి వచ్చి నేను దాశరథి గారి గురించి చెప్తాను అంటే ఒక మాటలో చెప్పాలి, ఆయనకి దాశరథి గారి మీద ఉన్న గౌరవం ఎంతది అన్నది మీ హర్షద్వారాల మధ్య ఆయన పెద్ద మనసుకి ఇదే తార్కాణం. వంశీరామరాజు గారు పిలిచి వచ్చారు అనే అది ఒక అభిప్రాయం అయితే, రెండో అభిప్రాయం దాశరథి గారి మీద ఉన్న గౌరవం నేను అనుకుంటున్నాను. మంచి ప్రసంగం, ఒక గంట కాలం మర్చిపోతాం. అదే ఇందాక చెప్పాను అశోక్ తేజ గారు సార్ పొద్దున కూడా కలిసి చెప్పాను, మీ అభిమానులు సాయంకాలం మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నట్టుగానే సాయంకాలం అందరూ వారి కోసం వచ్చారు. మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ
దాశరథి గారి జయంతి మొన్ననే చేసామండి. గౌరీశంకర్ గారు మొన్ననే చేసాము ఇదే హాల్లో. ప్రతి సంవత్సరం వారి జయంతి ఉత్సవాలు మేము చేస్తున్నాం. జయంతి రోజున తప్పకుండా క్రమం తప్పకుండా మీకు కూడా స్వాగతం పలుకుతూ నాకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన వంశీ రామరాజు గారికి, తెన్నేటి సుధా గారికి, మా తుక్కరపల్లి శైలజ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. సంప్రదాయంగా సంబోధన కన్నా ముందు మీకు ఒక జోక్ లాంటి చెప్తాను. సార్ పెద్ద డైరెక్టర్ గారు చాలామంది కో డైరెక్టర్స్, యాక్టర్ అంతా ఉన్నప్పుడు అందరికన్నా నేనే పుట్టిగా ఉంటాను. పెద్ద వాళ్ళు పొడవాటి వాళ్ళు నవ్విద్దామని అశోక్ తేజ నీ ఎత్తెంత అన్న చూసరికి అందరూ మన సార్లాగా పొడవు బాగా ఎత్తాను. నేను 5 ఫీట్ల 4 ఇంచులు అని చెప్తారని అనుకున్నాను. నేనేమన్నానంటే నేను దాశరథి గారి ఎత్తు, నేను శ్రీశ్రీ ఎత్తు, నేను మావో ఎత్తు, నేను చార్లీ చాప్లిన్ ఎత్తు సార్ అని చెప్పాను. కరెక్ట్గా 6:40 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా శ్రీ కళా జనార్దన్ మూర్తి గారి నేతృత్వంలో 3 పువ్వులు 6 కాయల్లాగా నడుస్తున్నటువంటి త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు పెన్నెలను నిర్వహిస్తున్న వంశీ రామరాజు గారి యవనాలి ఆయన యొక్క అత్యంత ప్రేమపూరితమైన సాహిత్యం పట్ల ఆయన ఉన్నటువంటి ప్రేమపూరితమైనటువంటి నిర్వహణలో ఏర్పాటైన దాశరథి కవిత్వం పైన జరుగుతున్న ఈ సమావేశానికి సభాధ్యక్షులు దశాబ్దాలుగా అనేక వందల వేల కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా కార్యక్రమాలు ఎన్నెన్నో అలవోకగా చిటికెన వేలుకు ఉంగరం పెట్టుకున్నంత సులభంగా నిర్వహించుకొస్తున్నటువంటి రామరాజు గారికి ముందుగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. వారికి నమస్కారం చేస్తున్నాను అంటే వారి అర్ధభాగమైన సుధా గారికి నమస్కారం చేస్తున్నానని కూడా అర్థం. అమ్మ నమస్కారం సుధాదేవి. నేను సుధాదేవి గారు అద్భుతమైన ప్రసంగం అని అన్నప్పుడల్లా భయం వేస్తుంది. ఆమె మా మీదున్న అభిమానం తప్ప అది అద్భుతమైన ప్రసంగమా మామూలు ప్రసంగమా అన్నది రేవు దారుణంగా తెలుస్తుంది కదా. వేదిక మీద కూర్చున్నటువంటి నా అదృష్టమతి దాశరథి గారి అల్లుడు శ్రీ గౌరీశంకర్ గారు, ప్రత్యేకంగా దాశరథి గారి కవిత్వం పుస్తకం నాకు ఇవ్వడానికి, నా ప్రసంగం వినడానికి వచ్చినటువంటి గౌరీశంకర్ గారికి నమస్కారం సార్. మొదలు మహాకవి, గొప్ప నాయకుడు, గొప్ప వాచస్పతి, వాగ్మి, భారతదేశంలో బహుశా అలాంటి గొప్ప నాయకుడు 90 ఏళ్ళుగా పుట్టలేదు, ఇంకా 90 ఏళ్ల తర్వాత కూడా పుట్టడేమో అన్నటువంటి మహాకవి, ప్రధానమంత్రి వాజ్పేయి గారు కవి కనుక ఆయనకు మనం మనస్సుతో నమస్కారాలు తెలియజేస్తాం. ఆయన ఒక మహాకవి గురించి చెప్పబోయే 2 మహాకవులు దివంగతులైనటువంటి సందర్భం.
వాజ్పేయి గారు ఒక కవిత రాశారు. ఆయన ఏమంటాడు, ఓ ప్రభు, నన్ను అంత ఎత్తుకు తీసుకుపోకు, ఎందుకంటే నేల మీద ఉన్న వాళ్ళను కౌగిలించుకునేంత స్థితిలోనే ఉంచు అంటాడమ్మా. అలాగే ఆయన రాసిన ఒక కవిత చెప్తాను సందర్భం కనుక. ఇది ఆయనకు నివాళిగానే భావిద్దాం. దాశరథి గారి ఆత్మ కూడా సంతోషిస్తుంది. ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేణుగోపాల్ గారు నమస్కారం. దాశరథి గారి గురించి నాకన్నా బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు మీ ముందున్నారు, నా ముందున్నారు. కాబట్టి మీ ముందు ధైర్యంగా నేను మాట్లాడుతున్నానంటే ఏమో మీ యొక్క సామీప్యంలో నిలబడ్డ నాకు మీ హృదయంలో ఉన్నటువంటి దాశరథి గారి కవిత పరిమళం నా హృదయంలోకి వచ్చి నా గలంలాగా మళ్ళీ మీకు చేరుతుందన్న ఆశ. వాజ్పేయి గారు అంటారు, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు కౌరవులు, ఎవరు పాండవులు? ఇదొక కఠినమైన ప్రశ్న. ఇరువైపులా శకుని మాయాజాలం ఉంది. ధర్మరాజు కూడా జూద మోహ క్రీడల్ని వదులుకోలేదు. అందుకే జూద పంకిలో వంటుకున్నది. ప్రతి న్యాయ పంచాయతీలో పాంచాలి అయినా, నిరుపేద స్త్రీ అయినా అవమానితయే. ఇప్పుడు కృష్ణుడు లేని మహాభారతం కావాలి. ధర్మనియత లేని రాజ్యంలో రాజు ఎవడైతేనే కన్నీళ్లు కార్చాల్సింది నిరుపేద నిర్భాగ్యులే అన్నాడు ఒకనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు. వంశీ రామరాజు గారు నాకు ఫోన్ చేసి ఇది నువ్వు చేయాలి అంటే ఏదడిగినా కాదని అలవాటు లేదు. ఎందుకంటే ఆయన దశాబ్దాలుగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనే కాదు, పర్సనల్గా నాకు ఒక కృతజ్ఞత భావం ఉంది. ఏంటంటే 95లో నేను సినిమాకు వచ్చిన తర్వాత 98 దాకా నాకు నంది అవార్డు రాలేదు. 98లో నంది అవార్డు నాకు రాకన్నా ముందే, ఒక 5-6 నెలల ముందే, నేను రాసిన ఏ పాటకైతే వంశీ రామరాజు బర్కిలీ అవార్డు ఇచ్చాడో అదే పాటకు నంది అవార్డు వచ్చింది. ఆ కృతజ్ఞత వల్ల ఆయన నన్ను ఫోన్ చేసి ఏం చేయమన్నా నేను చేశాను, ఇక ముందు కూడా చేస్తానని వంశీ రామరాజు గారు. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అను నిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఈ పాట అంటే కూతుర్నే కమ్మని సినిమాలో నేను రాశాను. ఇక దాశరథి గారి గురించి, సూర్యుడి గురించి సుద్దాల అశోక్ తేజ్ చెప్పినట్టుగా ఉంటుంది. సూర్యుడు నీకు తెలుసు, నాకు తెలుసు. సూర్యుడి గురించి ఎవరు కొత్తగా చెప్పాల్సిందని ఆయన సూర్యుడు. దాశరథి గారి కవిత్వం, సినీ కవిత్వం అని 2 భాగాలే చేశాను నేను. కవిత్వం అన్న దానిలో నేను విభాగాలుగా చేసుకున్నది ఏంటంటే దాశరథి గారి పద్యం, దాశరథి గారి కవిత, దాశరథి గారి గాలి అనువాదం, దాశరథి గారి సినిమా, దాశరథి గారి బాలగేయాలు, దాశరథి గారి మొబైల్, దాశరథి గారి గొప్ప గీతం. మేడం గారు చెప్పారు, ఆ నల్లని సముద్ర గర్భం. ఇలా నేనుగా నాకు తెలిసినంతగా వినమ్రంగా ఆయన జీవితాన్ని నేను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. దాశరథి గారు అనే ఒక పెద్ద సముద్రం చుట్టూ మనం ఉన్నాం. దాశరథి గారి కవితా సముద్రం చుట్టూ మనం అందరం ఉన్నాం. నేను ఒక మూల నుంచి ఒక చెంచెడు నీళ్లు తీసి మీకు చూపిస్తాను.
మీరు సముద్రానికి అటువైపు ఉన్నారు. మీరు దోసిళ్లతో ఆ సముద్రంలోని నీళ్ళని మీరు ఎత్తుకుంటే నేను చూపించిన చెంచాడు నీళ్లు అందులో లేకపోవచ్చు. మొత్తం సముద్రాన్ని ఔపోసన పట్టేటువంటి శక్తి నాకు లేదు. కాబట్టి నేను గమనించిన మేర, నేను చూస్తున్న సముద్రంలో నేను తాకుతున్నటువంటి అలలను మాత్రమే మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తానని వినయంగా మీకు తెలియజేస్తున్నాను. అంగారం, శృంగారం, అంగారం శృంగారం కలిసిన బంగారం దాశరథి గారు. ఒక సంప్రదాయబద్ధమైనటువంటి స్పీచెస్ కాకుండా మామూలు విషయాలు కూడా మీకు చెప్తూ అందులోకి వస్తాను. దాశరథి గారు ఆయన మేము చిన్నగా ఉన్నప్పుడు పాత బస్తీలో జరిగేటువంటి ఒక ఉర్దూ ముషాయిరాకు వెళ్ళాలి. సాయంకాలం రెడీ అయ్యాడు. అప్పుడు ఆటోలు లేవు, ట్యాక్సీలు లేవు. మీరు ఏదైనా మాట్లాడితే నేను మీకు మైక్ ఇస్తాను. అందుకే తయారయ్యాడు, వెళుతున్నాడు. ఆటోలు ట్యాక్సీలు లేని కాలం. సడన్ గా బయటకు చూస్తే ఒక రిక్షా అతను స్పీడ్గా వెళ్తున్నాడు. బాబు బొరబయ్యా, నేను పాత బస్తీకి వెళ్ళాలి, కొంచెం अर्जेंट हूँ, मैं भी अर्जेंट जाना है साहब, हम भी जल्दी निकलना है, आप मैं ले रहे थे। नहीं मैं ब्रेकफास्ट कर रहा हूँ। ठीक है देखिए बैठा, इक्की కూర్చున్నాడు. నడుస్తుంది రిక్షా. అతను అంటున్నాడు, దాశరథి గారు నేను ఒక ముషాయిరాకి వెళ్ళాలయ్యా, నేను కవిని దాశరథి గారిని. मालूम है साहब आप दाशरथी है, बहुत शायर, बड़ा शायर है। నేను ఇవాళ 6ంటికి నా ఉపన్యాసం ఉంది, మనము 5:30 అవుతుంది, ఓకేనా వెళ్దాము? వెళ్ళిపోతాం సార్, మనం నికల్ జాయింగే. తొక్కుతున్నాడు, స్పీడ్గా మాట్లాడుతున్నారు. కొంచెం తొందరగా పోనివయ్యా, ఇంకా తొందరగా తొక్కుతున్నాడు. గమ్యస్థానం వచ్చేసింది. శుక్రియా అని చెప్పి డబ్బులు ఇస్తే తీసుకుని, సార్ నేను కూడా ఇక్కడికి రావాలి, ఈ కవి సమ్మేళనంలో నేను కూడా ఒక కవిత్వం వినిపించేది ఉంది అన్నాడు రిక్షావాల. షాక్ అయ్యారు దాశరథి. క్యా? हाँ साहब, मैं भी थोड़ा अच्छी बात कुछ ना लिखता हूँ साहब। अरे वाह क्या बात है, కౌగిలించుకుని నాకు ముందే చెప్తే బాగుండేది కదయ్యా. ఎందుకు సార్? సగం దాకా నువ్వు దొక్కావు కదా, మిగతా సగం నేను దొక్కేవాడిని రిక్షా అన్నాడు. అంటే కవి జీవితంలో జరిగిన పద్యం గురించి, పాట గురించి చెప్తానని నేను వచ్చాను, మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నాకు వాటితో పాటు ఆయన జీవన రేఖల్ని కూడా మనం తెలుసుకుంటే మన హృదయం ఆయన పట్ల మరీ ఆర్ద్రతగా మారుతుంది. అలా నేను ఒక నాదైన ప్రజెంటేషన్ నేను అనుకున్నాను రామరాజు గారు. అలాగే ఆయనను తెలంగాణకు విశ్వనాథ సత్యన్ గారు పిలిపించారు. పిలిపిస్తే అప్పుడు దాశరథి గారు ఖమ్మంలో ఉన్నాడు. చిన్న పిల్లోడు, 10th క్లాస్, నెక్కర్లు వేసుకున్నాడు దశ. విశ్వనాథ సత్యన్ గారు మహా హిమాలయ పర్వతం కదా. ఆయన మీటింగ్ అయిపోతూ ఉంది, ఆయన చదివాడు, కూర్చున్నాడు. ఈ లోపల అక్కడ ఉన్న ఒక ఆయన, ఏ వానమామలి భద్రాచార్య లాంటి వాడు, విశ్వనాథ్ వారు, ఒక పిల్లోడు ఉన్నాడు, తప్పున లేచాడు, నెక్కరు వేసుకున్నాడు. దాశరథి గారు నెక్కరు బుషట్లో ఉన్నాడు. ఒక పిల్లవాడు ఒక పద్యం చదువుతాడు. ఏమయ్యా పిల్లకాయలు చదివే పద్యం కూడా నేను వింటే ఎట్లా వెళ్ళిపోతాలే. లేదు ఒక్క నిమిషం కృష్ణ వచ్చి ఆయన నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో
షాక్ అయ్యాడు విశ్వనాథన్ గారు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంలో అందాక ఈ భూగోళమున అగ్గివెట్టెదను నిప్పుల్ పోసి హేమంత భామ గాంధర్వ వివాహమాడెదను జ్యోమన్యుష్ణ గోళమ్ముపై ప్రాగాకాశ నవారుణాస్త్ర జలధారల్ చల్లి చల్లార్చెదన్ అని చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి ఒక హిమ శిఖరం ఓ చిన్న వెన్నుపూసలోంచి ఒక చిన్న పగులు వచ్చేసిందంట. ఎవడయ్యా పిడుగులా ఉన్నాడు. అది దాశరథి గారి యొక్క ఒక మహాకవి ముందు నెక్కలు వేసుకున్న దాశరథి గారి యొక్క ఒక పద్యం ఆవిష్కరణ చేసిన పద్ధతి. ఈ ప్రపంచంలో ఒక నాజీ హిట్లర్ పరిపాలిస్తున్న రోజుల్లో పోలీసులు వెంటాడి పట్టుకుని చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా జైలులో ఉండి నాజీల హింసను తట్టుకుంటూ అత్యంత రహస్యంగా సిగరెట్ పీకల మీద, పారవేసినటువంటి తొక్కల మీద ఒక నవల రాశాడు ఆ రచయిత. అతని పేరు జూలియస్ క్యూజిక్, చెకోస్లోవేకియా. అతను రాసిన పుస్తకం పేరు రక్తాక్షర. ఈ ప్రపంచంలో మళ్ళీ అలాగే నైజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు పోలీసుల చేత పట్టించుకొని కాళ్లకు, చేతులకు, మెడలకు కూడా శృంఖలాలు తగిలించుకుని నిజాం జైల్లో వేసిన తర్వాత నిజాం జైల్లో ఉండి దొరికిన బొగ్గు ముక్కతో గోడల మీద రాసుకున్నటువంటి కవి ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు, దట్ ఈస్ దాశరథి గారు. నేను ఎందుకు ఇంత స్టడీ చేయాల్సి వచ్చిందంటే, దాశరథి గారి గురించి సొకాలు ఉపన్యాసాలు నేను విన్నాను. ఆయన పద్యం గురించి ఒక మహావిమర్శకుడు చెబుతుంటే విని పులకరించిపోయాను, బలవరించిపోయాను. తెల్లందాకా కూడా వాళ్ళ యొక్క విశ్లేషణ విన్నవాడిని. అంతకన్నా నేనేం గొప్పగా చెప్పగలను? ఒక నారాయణ రెడ్డి గారి కన్నా బాగా చెప్పగలనా? ఒక గోపి గారి కన్నా బాగా చెప్పగలనా? ఒక తిరునగరి గారి కన్నా నేను దాశరథి గురించి బాగా చెప్పగలనా? లేదు. కానీ నేను ఆయనను అలా కాకుండా ఆయన జీవితంలో మిగతా వాళ్ళకి ఆయనకి ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంది? అసలు దాశరథి గారి గురించి మనం ఒక ప్రత్యేకమైన సమావేశం ఎందుకు చేస్తున్నాం? మిగతా కవులకు, ఆయన సమకాలీనమైనటువంటి మిగతా కవులకి ఆయనకు ఉన్నటువంటి హస్తి మశకాంతరం, ఆకాశానికి భూమికి ఉన్న తేడా, దోమకు ఏనుక్కు ఉన్న తేడా ఎలా ఉండింది అంటే, భారతదేశంలో తను పరిపాలిస్తున్న రాజును పట్టుకొని తెలుగు మాట్లాడడమే నిషిద్ధమైన రోజులలో, తెలుగు భాష మాట్లాడితేనే తెలంగాణ భేడంగా అని వెక్కిరిస్తున్న రోజులలో మా నిజాము రాజు జన్మ జన్మాల బూజు. మామూలు విషయం కాదు సార్ అది. అలా అనడము ఎవరు పడితే వాళ్ళల్లా. ఆ రోజున్న కవులందరినీ తీసుకున్నాం. అంటే మా నాన్న శుద్ధ హనుమంతు లాంటి ఒక యుద్ధంలో పాల్గొన్నటువంటి యుద్ధ కవులను వదిలేద్దాం. వాళ్ళు పాటలు ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు తుపాకీ పెన్ను పెట్టుకుని పోరాటం చేశారు. యాదగిరి, లేకపోతే శుద్ధ హనుమంతు గారు, లేకపోతే తిరునగర రామాంజనేయులు, వాళ్ళు వదిలేద్దాం. ఒక కవిగా, ఒక గ్రాంథికమైనటువంటి ఒక కవిగా, ఉన్నత శ్రేణి తరగతిలో ఉన్నటువంటి ఒక కవిగా భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా తాను పరిపాలిస్తున్న ఒక నిరంకుశ నిజాం ప్రభువుని ఎదిరించి డైరెక్ట్గా తిట్టినటువంటి ఏకైక కవి దాశరథి. ప్రాణము
ఒడ్డి ఘోర భయదాటములు పడగొట్టి మంచి మాగాణములను సృజించ ఎముకల్ మసిచేసి పొలాలు దున్ని భూషాణములను నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము, రైతుదే తెలంగాణము. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని సవాలు చేసి తొడగొట్టినటువంటి ఏకైక రక్త మాంసాస్థికల పిడుగు దాశరథి మాత్రమే. మీరు చరిత్రను పరిశీలించండి, అధ్యయనం చేయండి, చరిత్ర సముద్రాన్ని మథనం చేయండి. మిగిలేటువంటి ఏకైక కవి దాశరథి గారు. ఒడ్డున కూర్చొని కవిత్వం రాస్తాం. అది ఎట్లా ఉంటుందంటే, నడుము కట్టి సాగరా ముందుకెళ్ళి నీడు దూకడు. ఈ ఇక్కడే ఉంటాడు మైక్ దగ్గర. నడుము కట్టి సాగరా ముందుకెళ్ళి దూకరా, అడవిలోనికి వెళ్ళరా, వాడిని వీడిని దంపరా అన్నాడు. వీడి ఇక్కడే ఉంటాడు హాయిగా. అలా కాదు ఆయన కూడా యుద్ధంలో ఉన్నాడు, ఆయన కూడా బాధలు పడ్డాడు. అయితే మిగతా కవులు కూడా నైజామరాజు వ్యతిరేకంగా పద్యాలు రాశారు, పాటలు రాశారు. మన రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, సరోజినీ దేవి గారికి బంధువు, ఆయన కూడా రాశాడు. అద్భుతమైనటువంటి గేయ కావ్యం రాశాడు. ఆరుద్ర గారు కూడా రాశారు తర్వాత. కానీ దాశరథి గారికి ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళకెవ్వరికీ చేతులకు వేడీలు లేవు, వాళ్ళు ఎప్పుడూ ఖైదీలు కారు, వాళ్ళు ఎప్పుడూ నిజామాబాద్ జైలులో చిప్పకూడులో పురుగులు పడ్డ రాళ్ళు పడ్డ అన్నం తిన్నవాళ్ళు కాదు, వాళ్ళు ఊహించుకున్నవాళ్ళు. వాళ్ళు యుద్ధాన్ని, బాధని, హింసని, కన్నీళ్ళని, గాయాలని ఊహించుకుని రాసేవాళ్ళు ఒకవైపు ఉంటారు. గాయాలు పడి కన్నీళ్లతో ఉండి బాధలు పడి నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ గొలుసును మోస్తూ రాసుకున్నటువంటి కవులు ఉంటారు. ఆ కవులలో ఏకైక కవి దాశరథి గారు మాత్రమే. ఒకసారి అంటే నేను మొదలై చెప్పాను, శృంగారం, అంగారం అంటే నిప్పు, విప్లవ అంగారం, విప్లవ నిప్పు, శృంగారం, ఈ రెండు ఆయన హృదయం నుంచి ఎప్పుడూ దూరం పోలే. రెండు ఉన్నాయి. అంతటి గొలుసును పట్టుకుని నిజామాబాద్ రైళ్ల మీద కూర్చోబెట్టుకొని తీసుకుపోతున్నారు ఆయన. దాశరథి గారు రైల్లో కూర్చోబెట్టారు. అప్పటికే భోజనం లేక 2 రోజులు అయిపోయి ఎక్కడో పోలీస్ స్టేషన్ పట్టుకుని రైల్లో కూర్చోబెట్టారు. అక్కడి నుంచి జైలు తీసుకెళ్తున్నారు. మెడకు బేడీ, చేతులకు బేడీలు, కాళ్ళకు బేడీలు సార్. ఒక కవికి చూడండి అప్పటి పరిస్థితి. ఆ బేడీలు వేసుకొని పోతుంటే ఆకలేస్తుంది. ఎదురుగా ఒక అమ్మాయి, 18-19 ఏళ్ళ అమ్మాయి, ఆమె తెచ్చుకున్న అన్నం సద్దిమూట విప్పింది. వీళ్ళు చెప్తున్నారు, పెద్ద కవి అయినా అన్నది కాదు, ఓ 10 మందిని మర్డర్ చేసి రాలా, 10 పద్యాలు రాసి వచ్చారు ఆయన. వాళ్ళు పద్యాలు రాసినందుకే ఆయన నుంచి తీసుకొచ్చారు. ఆ పిల్లకి ఏం అర్థం కావట్లేదు. ఎవరు పెద్ద ఆయన, మనిషి ఆయన. ఇప్పుడు ఆమె, ఆకలిస్తుందా సార్, అయ్యా ఆకలిస్తుందా నవ్వాడు దాశరథి గారు. ఆమె తను తీసుకున్న సద్దిలోంచి ఒక ముద్ద తీసి దాశరథి గారికి తినిపించింది. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఏమని అనుకున్నాడు మనసులో అంటే, కలువ కన్నుల దానా, చేతికి బేదెలు ఉన్నాయి, లోపల ఆకలేస్తోంది, మండిపోతా అవుతుంది, మెదడు కడుపు 2 మండుతున్నాయి. అప్పుడెవరన్నా కలువ కన్నుల దానా పద్మశ్రీ అంటారు. దాశరథి గారు మాత్రం వెళ్తారు. ఆయన ఏమంటారంటే, కలువ కన్నుల దానా నీ కనులలోని అశ్రు బిందువులు ఎన్ని 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 ముత్యాల విలువా. కలువ కన్నుల దానా నీ కనులలోని అశ్రు బిందువు ఎన్ని ముత్యాల విలువ. కంట తడి
దయా గంగ దూకు. నా కోసం కన్నతడి పెడుతున్నావు, అది కన్నీళ్ళు కాదమ్మా, నా మీద ఉన్న దయ గంగామా తల్లిలాగా వస్తుంది నీ కళ్ళ నుండి. కంటతడి పెట్టెన దయా గంగ దూకు. ఆమె మనకు చెప్తాడు, ఆమె నయన శయనాగారంలో. రాత్రి అవుతుంది, ఆమె నయన శయనాగారంలో రాత్రి గడిచే నేత్ర సత్రశాల. ఆమె కన్నుల సత్రశాల, ధర్మసత్రం అంటుంది. ఆమె కన్నుల ధర్మసత్రశాల లోపల ఆమె దయాగంగా తనను తడిపేస్తుంటే, తనను అభిషేకం చేస్తుంటే, ఆమె పెట్టిన పిడికి అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని ఆ తల్లికి సమర్పించుకున్నటువంటి అంకిత గేయంలో ఒకవైపు అంగారం కనిపిస్తుంది, ఒకవైపు మీకు ఒక శృంగారాత్మకమైనటువంటి భావన కనిపిస్తుంది. దట్ ఈస్ అవర్ దాసరథి. ఆయన ఒక పెద్ద కవి. కవి అంటే ఏంటి అని చెప్పడానికి ఒక మాట చెప్పాడు ఆయన. కవులు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, మానవుడిగా ఉండాలి, ఏదో లోతైన దృష్టి ఉండాలి, విద్వత్తు ఉండాలి, బాగా చదవాలి, ఇవన్నీ చెప్తారు కదా సార్. ఆయన ఇవన్నీ చెప్పకుండా ఒక అండర్లైన్ చెప్పారు సార్. ఆయన ఏమంటారంటే, సమాజం శరీరమైతే సత్కవి కన్ను. వాళ్ళు గమనించండి, సమాజం శరీరమైతే సత్కవి కన్ను. ఎందుకట? తనువు ఎక్కడ బాధపడినా చినుకులు కురుస్తుంది కన్ను. కవి గురించి ఇంతకన్నా గొప్పగా ఇంకా మరొక నిర్వచనం లేదు కదా. కవి ఏం చేయాలి? ఈ సమాజం అనే శరీరంలో ఎక్కడ గాయపడినా, అది మన కులం వాడా, మన ప్రాంతం వాడా, మన భాష వాడా, లేదా మన తెలుగువాడా, మన భారతీయుడా, మన ప్రపంచం చెందినవాడా కాదు. ఎప్పుడైనా సరే, ఎక్కడ గాయమైనా సరే, మొట్టమొదలు కన్నీరు పెట్టాల్సింది కవి. సమాజం శరీరమైతే కవి కన్ను. కన్నుకు ఎక్కడ బాధైనా కన్నీరు పూస్తుంది కన్ను. అది కవుల బాధ్యత. ఇంక మీరు చచ్చిపోండిరా, మీరు ఏమన్నా చేసుకుని పోండిరా, ఈ భూమి బిడ్డ దాకా మీకు ఒక మాట ఇచ్చారు అని వదిలేశాడు. అందుకే అది గుండెల్లో భద్రంగా పెట్టుకున్నాను కనుక ఎక్కడ ఎవరు బాధపడ్డా కూడా మా కలం కన్నీరు కాల్చుతుంది. అమ్మ కడుపులా ఉన్న 9 నెలలు అస్సలు తెలువై మాకు ఆకాలి దూపాలు. తల్లి పేగులో దాగి, తల్లి నెత్తురు దాగి, సల్లంగా ఉంటివి ఉన్నన్ని రోజులు. పడగానే భూమి మీద మొదలాయే ఏడుపు. కన్న తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు, కంటి నిండా కనలేదు కునుకు అను నేను రాయడానికి ఆ రాతకు వెన్నెముక, వెన్నుపూస, సిర దాశరథి గారు కాదు. ఆయన చెప్పబట్టాయి కదా. మట్టి పరుపుల మీద చిల్లుల గుడిసెల, మట్టి పరుపుల మీద తల్లి ఛాతీ చేతి దుప్పటిలా కింద పాలు రాక అమ్మ పాలిళ్ళు కొరికి పళ్ళ కింద బాధ పట్టుకోనన్నది. రావు బిడ్డ పాలు రక్కుతాలే నీ పాలు. ఇలా మేము రాయడానికి మాకు ఆ చూపునిచ్చింది ఎవరు? సైంటిస్ట్ న్యూటన్ ఎవరో ప్రశ్న అడిగారట, నువ్వు నీకన్నా ముందున్న శాస్త్రజ్ఞుల కంటే భవిష్యత్తులో ఉన్నటువంటి
ఆ టార్గెట్ని ఎక్కువ దూరం చూడగలుగుతున్నావు, వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా అని అంటే న్యూటన్ గారు చాలా వినమ్రంగా, వాళ్ళకంటే నేను ఎక్కువ దూరం ఎందుకు చూస్తున్నానంటే నాకన్నా పూర్వం ఉన్న సైంటిస్టుల భుజాల మీద కూర్చునే అదృష్టం నాకు దక్కింది కాబట్టి, ఆ ఎత్తులో ఉన్నాను కాబట్టి దూరంగా చూస్తున్నాను అన్నాడు. అలాగే మేము ఏమాత్రమైనా మీ కన్నులు చెమర్చగలిగేలాగా, మీ కళలు ధ్వనించేలాగా ఒక పాట నేను రాస్తున్నా, ఒక మాట నేను రాస్తున్నా, అది నాకు సంబంధించిన ప్రాపర్టీ కాదు మిత్రులారా. నాకన్నా పూర్వులు కవులు, మా అమ్మ, మా నాన్న, నాకన్నా పూర్వులటువంటి రచయితలు, చందాల కేశవదాసు నుండి శ్రీనారాయణ రెడ్డి గారి దాకా, ఆరుద్ర నుండి ఆత్రేయ దాకా వాళ్ళు రాసినటువంటి దారులు మేము మొదలే చూశాం కాబట్టి, వాళ్ళు తయారు చేసిన తారు రోడ్ల మీద మా కారు ఎక్కించే అదృష్టం మాకు కాలం ఇచ్చింది కనుక మేము రాయగలుగుతున్నాము. దానికి కారణం మన పూర్వ కవుల పుస్తకాలు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అలాగే ఆయన పద్యాల గురించి చెప్పొచ్చు, అనేకమైన విషయాలు చెప్పుకుంటూ పెట్టచ్చు. కానీ ఒక పద్యం గురించి చెబుతుంటే నేను 4 మిస్ అవుతాను. నేను ఇంకా సమయం అలా వెళ్ళిపోతానే ఉంది అతి స్పీడ్గా. ఆయన ఏమంటాడు ఒక కవితలో, గడియారం నడవని పాత గోడ కన్నా సూర్యుల్ని ఉరికించే ఫ్యాక్టరీ కూత మిన్న. గడియారం నడవని పాత గోడ కన్నా ఫ్యాక్టరీనే సూర్యుల్ని ఉరికించే ఫ్యాక్టరీ కూత మిన్న. కృష్ణానదిని ఆపి నిరుపేదల తృష్ణ బాపినట్టు వాళ్ళు విష్ణువు కంటే ఘనాలను వేనోళ్ళ నేను చాటుతాను అంటాడు దాశరథి గారు. ఒక కవిత చెప్పిన, ఒక పద్యం చెప్పిన ఆయన ఎంత ధైర్యం. నేను రా తెలంగాణ. ఒక దశలో ఎట్లా ఉండేదంటే, తెలంగాణ అని చెప్పుకుంటే ఏమన్నా ప్రాంతీయ దోషం పడుతుందేమో మీద అనుకుని భయపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆయన చాలా ధైర్యంగా, ఇప్పుడు కాదు నేను చెప్పేది 2014 2010 నుంచి కాదు, అంతకన్నా ముందు నేను చెప్పేది. ఆ రోజులలో ఆయన నేను రా తెలంగాణ నిగలాలు తెగ్గొట్టి ఆకాశమంత ఎత్తార్చినాను, నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి. ఒడిపడితే వాడి కాదు, మీలాంటి మంచి వాళ్ళని ఏర్పించిన ఒక విషయం కాదు. నా ముందు ఒక దావూద్ ఇబ్రాహిం ఉంటే, ఒక బిన్ లాడెన్ ఉంటే, అలాంటి వాళ్ళు ఉంటే, లేదా నా ముందు ఒక రామ్ గోపాల్ వర్మ ఉంటే నేను ఏడిపిస్తే నా గొప్పతనం దక్కుతుంది. కానీ వంశీ రామారావు గారిని, పద్మశ్రీ గారిని, వేణుగోపాల్ గారిని, మా సత్యనారాయణని వీళ్ళని నేర్పిస్తే అది గొప్ప ఉందమ్మా. ఎదురుగా మిరియాల్లో వచ్చింది ఆమె ఒక వ్యక్తి, ఆమె నేర్పిస్తే ఈజీగా నేర్పించచ్చు, 4 మాటలు జాగ్రత్త మాట తెచ్చేస్తాడు. అది కాదు కదా, ఎదురుగా ఉన్న కర్కశాన్ని కూడా ఏర్పించగలిగినప్పుడే నువ్వు రసావిష్కరణం జరిగినట్టుగా మనం భావించాలి. అందుకే ఆయన అంటాడు, నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడిన, నేను వేస్తంభాల నీడలో ఒక తెలుగు తోట నాటి సుమాలు దూసినాను, నేను పోతన కవీశాను గంటములోని ఒడుపులు కొన్నింటి పడిసినాను. పోతన కవిత్వంలో ఉన్న కొన్ని ఉడుపులు నేను నేర్చుకున్నాను అంటాడు. నేను ముందే చెప్పాను, దాశరథి నారాయణ రెడ్డి గారి ఉడుపులు సుద్దాల అశోక్ తేజ కూడా నేర్చుకున్నాడు కాబట్టి నేసిన వాడు. ఉత్తిగా రాలా, నాకు ఈ అవార్డు రావడానికి నా వెనక ఒక శ్రీశ్రీ, ఒక సినారే, ఒక దాశరథి గారు ఉన్నారు. వాళ్ళ ఒడుపులు పట్టుకున్నాను కాబట్టే నాకు అది వచ్చింది. దాశరథి గారు లాంటి వాళ్ళే పోతన ఒడుపులు నేను పట్టుకున్నానంటే, ఆఫ్టర్ ఆల్ నేనెంత, దాశరథి గారి ఒడుపులు నేను కూడా పట్టుకున్నాను.
కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ. 16 భాషల్లో పండితుడు, ప్రావీణ్యత ఉన్న ప్రవేశం కాదు, ప్రావీణ్యత పాండిత్యం ఉన్నటువంటి మహానుభావుడు రామదవర్తి నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు. ఆయన్ని ఒక నాలాంటి దాశరథి గారి మీద కుళ్ళున్నటువంటి వాడు. మా కవులల్లో కరుణారసావిష్కరణం చేసే కళ్ళెన్ని ఉంటాయో కర్కశ రసావిష్కరణం చేసే కుళ్ళు కూడా ఉంటారు. నేను ఓపెన్గా చెప్తున్న విషయం. అలా కుళ్ళు ఉన్నటువంటి ఒక ఆయన పివి గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఏంటి సార్ ఎప్పుడైనా సరే ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి వస్తే మీరు దాశరథి గారి గురించి బ్రహ్మాండం చెప్తారు సార్, మీరు అంత అవసరం మా సార్ అంటే, ఈ భూమి పుట్టిన కాడి నుంచి తెలంగాణ గురించి నా తెలంగాణ కోడి రత్నాల వీణ అన్నోడు ఎవడరా ఆడొక్కడు తప్ప అన్నాడు. అది దాశరథి గారు ఆ రోజు ఆ పరిస్థితులు. అలా ఒక రాజ్యాన్ని, రాజును ఎదుర్కోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ మేము ఎలా తయారైనాము? ప్రభుత్వ పథకాల మీద మేము పాఠాలు రాస్తున్నాం. ఎస్, పాఠాలు రాస్తున్నాం. వాళ్ళకి మాకు పోలిక ఎక్కడ అసలు? వాళ్ళు వేరు, మేము వేరు. అంటే మేము గొప్పతనం కాదు, వాళ్ళు వేరు రూట్. మేము ఆకులు బీకలు లేకలు వేరు, మేము వేరు, వాళ్ళు వేరు, వాళ్ళు వేరు రూట్స్. అదనమాట. పోతే ఆయన ఇంత విప్లవ ఉన్నా కూడా ఆయన సరేనండి అవన్నీ చెప్తే నీకు విషయం కాదు, నాకు టైం లేదు. ఆయన ఏమంటాడంటే, ఎర్ర జెండా పట్టుకుని ఎగిసిపోవు వాడితోటి, ఇటు పోతున్నాడు ఎర్ర జెండా పట్టుకొని విప్లవం పడుతున్నాడు. పచ్చ జెండా పట్టుకుని పరుగు తీస్తున్నాడు ఒకడు, పరుగు తీయి వానితోటి. వీడి ఇటువైపు వీటివైపు ఉత్తర దక్షిణం మధ్యలో కవి గారు ఉన్నారు. కవితా శరథి, దాశరథి వారధి. కవితా వారధిగా దాశరథి ఉన్నాడు. ఆయన ఏమంటాడు, ఎర్ర జెండా పట్టుకుని ఎగిసిపోవు వాడితోటి, పచ్చ జెండా పట్టుకుని పరుగులు తీతు వాడితోటి మైత్రీ బంధం కూర్చే మహాశక్తి నాకున్నది అంటాడు దాశరథి. అది ఆయన చేసిన జీవితాంతం ఆయన చేసింది. ఆయన ఒకవైపు ఆయన గురించి ఒక పండితుడు ఏమంటాడంటే, గొప్ప ఆయన సంప్రదాయ చైతన్య ధార విశ్వనాథ, సాయుధ విప్లవ చైతన్య ధార శ్రీశ్రీ, శాంతి విప్లవ చైతన్య ధార దాశరథి. విశ్వనాథ ఒక యుగకర్త అనుకుందాం, శ్రీశ్రీ ఒక యుగకర్త అనుకుందాం, మరి మూడవ యుగకర్త ఎవరు? దాశరథి గారు. నారాయణ రెడ్డి గారి అన్నాడు ఆయన గురించి, అన్నా నేను తీగలుగా పాకుతున్నటువంటి సమయంలో నీవు నీ పందిరిలాగా నన్ను అందుకొని నన్ను పైకి ప్రాకించినావన్నా, నేను జన్మ జన్మలకు నీకు నేను లక్ష్మణుడినే అన్నాడు నారాయణ రెడ్డి. కవిత్వం గొప్పగా రాయడం వేరు, గొప్ప సంస్కారం ఉండడం వేరు. అలా మనం కొంతమందిని చూస్తాం. కవిత్వం బ్రహ్మాండంగా రాస్తారు సార్, ఉపన్యాసాలు బ్రహ్మాండంగా, నన్నే తీసుకోండి, నేను బ్రహ్మాండంగా మారడం కావచ్చు, బాగా రాస్తాను కావచ్చు, కానీ మా ఇంటికి ఎవరన్నా కొత్త రైటర్ వచ్చినప్పుడు నేను ఎలా భావిస్తాను, ఎలా ఎదుర్కొంటాను, అతన్ని ఎలా స్వీకరిస్తాను, అతన్ని ఎలా సంస్కరిస్తాను, ఎలా అతనికి నేను మనస్కరిస్తాను, మమత ఇస్తాను అన్నదే నిజమైనటువంటి వ్యక్తిత్వం కవికి. అది ఉన్నటువంటి వాళ్ళు కవిలోకంలో చాలా తక్కువ. ఆ అతి తక్కువ మందుల్లో చాలా ఎక్కువ ఉన్నవాడు ఒక దాశరథి గారు, ఒక నారాయణ రెడ్డి గారు. కనుక నేను ఎక్కువగా ఆయన గురించి మీకు నేను వివరంగా ఎక్కువ చెప్పలేకపోతున్నాను, టైం కూడా నన్ను పట్టుకుంటున్నాను. 62 సంవత్సరాలకి సరిపోయాడు సార్, మీకు ఐడియా ఉంటుంది. 62 అంతే కదా సార్, 62 ఏళ్ళకి చనిపోయినటువంటి మన తెలుగు నేలకు పట్టినటువంటి దౌర్భాగ్యం. ఆయన ఒకసారి మీరు ఇంత చెప్తున్నారు కదా అంటే సినిమా పాటలప్పుడు చెప్తా ఉంటున్నాను. కాళోజీ గారి దగ్గరికి వెళ్ళి దాశరథి గారి గురించి, సార్ దాశరథి గారు అంత గొప్ప కవిత్వం దాశరథి గారు, ఆ సినిమా పాటల్లో జ్యోతిలక్ష్మికి అవసరమా సార్ రాయడం అని నన్ను కూడా అంటారు.
ఒక పెద్ద విప్లవశీల సంఘం అధ్యక్షుడు పెద్ద ఆయన అన్నట్ట. సుద్దాల హనుమంత్ ఏమో పాటను నిలబెట్టాడు, అశోక్ తేజ ఏంటి డబ్బులకు పడగొట్టాడు పాటని, వాడేంటి ఇలా చేస్తున్నాడని తింటారు కదమ్మా. తప్పేం లేదమ్మా, తిట్టని. ఎందుకంటే వాళ్ళు మా నాన్న ఇష్టపడ్డారు, నన్ను తింటున్నారంటే మా నాన్నను బాగా ఇష్టపడేట్టు లెక్క. అది అనుకోని నేను ఆనందపడవచ్చు కదా. నన్ను తిట్టినామని బాధపడకంటే మా నాన్న చాలా గొప్పగా మెచ్చుకుంటాను, నేను ఆనందపడతాను. అంటే టేక్ పాజిటివ్ కదా, ఏది తీసుకుందా పాజిటివ్. దాశరథి గారిని అట్లా అంటే కాళోజీ గారు కన్నీళ్లు పెట్టుకొని అన్నట్ట, ఆస్థాన కవి పదవి పోయిందిరా. ఆస్థాన కవిగా ఉండే అది రామారావు గారు వచ్చిన తర్వాత అన్ని నామినేటెడ్ పోస్టులు తీసేసినారు. ఆయన వేరే ఆదాయం లేదు. ఆయన చాలా కాలంగా డయాబెటిక్, ఆయన ఇన్సులిన్ తీసుకోవాలి, చాలా డబ్బులు అవసరపడుతున్నాయి ఒక నెలకు. ఆ రోజులలో వచ్చే ఆదాయం ఎంత? సినిమా పాట రాస్తే 200 పదాలు సార్, 116 300 పదాలు సార్. మన నారాయణ రెడ్డి గారు తీసుకున్న అత్యధిక పారిశ్రామికం ఎంత సార్ అని నేను అడిగితే, ఎలా ఏమన్నా 50,000 లక్షలు తీసుకుని అంటున్నావా? నా అత్యధిక పారితోషికం సినిమాలో 500 పదాలు అన్నాడు నారాయణ రెడ్డి గారు. అంటే కొన్ని సత్యాలు తెర వెనుకుంటాయి. ఆయన ఒక అవసాన దశ లేని శ్రీనాథుడు లాగా అద్భుతంగా ఉన్నాడు నారాయణ రెడ్డి గారు. కానీ ఆయన మాకు చెప్పిన మాట అన్నమాట లోపల ఇలాగిచ్చేవాడు కదయ్యా, ఊరికే మేము రాసేసాం. అలాంటి కాలంలో దాశరథి గారికి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతుంటే ఏ నాయకుడు, ఏ నావికుడు ఎవరు ఆయన సహాయం చేయాలి. ఆయన డబ్బులు ఆయన సంపాదించుకోవాల్సి వచ్చింది, ఆయన ఆరోగ్యం ఆయన కాపాడుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో కొన్ని ఆర్థిక బాధలలో ఒక పాట రాయమయ్యారు. పాట కొంచెం శృంగారంగా ఉంటుంది, హాస్పిటల్ వాళ్ళు ఎంతో 500 1000 ఇస్తారు. ఒక 3 నెలలకు ఇబ్బంది ఉండదు కదా అంటే రాసి అని కాళోజీ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అది దాశరథి గారి జీవితం. కవి, వేదిక మీద కవి, పుస్తకాలలో కవి, కవిత్వంలో కవి. రవిలా ఉంటాడు, పవిలా ఉంటాడు. పవి అంటే వజ్రాయుడు. రవిలా ఉంటాడు, పవిలా ఉంటాడు. కానీ కవిత్వం వెనక, పుస్తకాల వెనక, వ్యక్తిత్వం వెనక, సామాజిక వేదిక వెనకాల తన కుటుంబం అనేటువంటి ఒక గూడులో, ఒక కుటీరంలో తన భార్య, తన పిల్లల దగ్గర తన బాధలేంటో దాశరథి గారి శ్రీమతికి తెలుస్తుంది, వాళ్ళ సోదరుడు రంగనాథాచారికి తెలుస్తుంది, మనకు తెలుస్తాయి. కాబట్టి ఊరికే ఒక రాయి వేయడం కాదు. అలా దాశరథి గారు ఎంత మహోన్నత స్థితిని చేరుకున్నా ఆయన చాలా కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన 62 ఏళ్ళకు చనిపోవాల్సిన వయస్సు కాదు. ఆయన కోటీశ్వరుడే అయితే నాకు తెలిసి నారాయణ రెడ్డి గారితో సమానంగా లేదా ఒక 5-6 ఏళ్ల ముందు దాకా బతకాల్సినటువంటి చిరంజీవి దాశరథి గారు ఆయన అనారోగ్యం పక్కన పెట్టారు. ఆయన ఏమంటాడు? రానున్నది ఏది నిజం, అది ఒక్కటే సోషలిజం. కలపండోయ్ భుజం భుజం, కదలండోయ్ గజం గజం అని అంటారు. ఇలా ఆయన అద్భుతమైనటువంటి శతకాలు రాశాడు. దాశరథి కరుణాపయోనిధి అన్నట్టుగా ఆయన రాశాడు. ఇప్పుడు మతాల కోసం కొట్టుకొస్తున్నాం మనం. మీరు యూట్యూబ్లో చూడండి, వాట్సాప్లో చూడండి. మతముల పేరుతో ఒకరి మస్తకమొక్కరు కోసికొన్న దుర్గతులు గతించే లెమ్మనుచు కాస్తగా శాంతిల రాజకీయ పున్మతములు రేగే దుర్భర నినాదములను కలహమ్ములను ప్రజాతతికి వినాశహేతువై దశరథి కరుణా పయోనిధి అని దాశరథి గారు దాశరథి శతకం కలిగిస్తారు. ఇలా చేశాడు. పద్యం వచనం గురించి చెప్పారు. అన్ని చెప్పొచ్చు. స్థాళీ పులాకం అంటారు. ఒక మెతుకు మీకు రుచి చూపిస్తే మీరు ఆల్రెడీ కుండల కొద్దీ మీరు దాశరథి అన్నం తిన్నారు కాబట్టి మీరు తిన్న అన్నము, మీరు పక్కకు పోయిన అన్నము ఒక మెతుకు దాశరథి గారు చూపించాను తప్ప దాశరథి గారి యొక్క సృష్టి అంతా చూపించడం సమయము కాదు, అంత శక్తి సామర్థ్యము నాకు లేదు. ఆయన గాలి గీతాలు అనువదించేశారు. పల్లాయ దుర్గయ్య గారు, డాక్టర్ పల్లా దుర్గయ్య గారు, అప్పుడు ఆ రోజు నారాయణ రెడ్డి గారి గురు ఆచార్యుడు. ఆయన ఇంట్లో టెర్రస్ మీద పల్లా దుర్గయ్య గారు బాగా ఇష్టపడేవారు దాశరథి. దాశరథి మా ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు అనువాదం చేసుకో, నీకు టైంకి ఛాయ్ ఉంటుంది, ఇరానీ ఛాయ్. ఆవిడ సూపర్గా ఛాయ్ చేస్తారు. అమ్మ బాగా చేస్తుంది. అమ్మ అంటే పంతులమ్మ ఛాయ్ బాగా చేస్తుంది. అప్పుడప్పుడు నేను పకోడ తింటాను, నీకు కూడా పకోడ వస్తుంది.
నువ్వు ప్రమాణ పకోడు తింటూ ఛాయ్ తాగకుండా నువ్వు చేసిపోయావా అంటుంటే అంత ఆనందమైనటువంటి అనుభూతితో ఆయన దాశరథి గీతాలు గాలి గీతాలు రాసేస్తారు. बस के दुश्वार है हर काम का आसा होना, बस के दुश्वार है हर काम का आसा होना, आदमी को भी मयस्सर वही इंसान होना. దాన్ని ఎంత అద్భుతంగా చేస్తాడంటే ప్రతిదీ సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట దుష్కరము సుమ్ము అని చేశాడు. అలాగే ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి తన ఎదురుగా కూర్చుంది. ఒకసారి తన ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుంది, చాలా అందంగా ఉంది. కానీ ఇప్పటిలాగా ఎదురుగా అమ్మాయి కూర్చుంటే వెంటనే ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్లో మాడతావా, సాయంకాలం బీచ్కి వెళ్దాం వస్తావా అనే రోజులు కావు కదా. ఏమున్నా హృదయంలోనే కదా. అది ఒకటి మనస్సులో ఒకటి ముద్రపడ్డ జ్ఞాపకం ఉన్నది. ఇక్కడ ఒక అనువాదం చేయాలి. ఆ అనువాదం చేసినప్పుడు ఎలా చేశారంటే, గాలి చేసిన దాన్ని ఏల కాళ్ళు నొచ్చే ఆ అమ్మాయికి ఆ ఎదురుగా తాను ఎప్పుడో ఎదురుగా చూసి కూర్చున్న ఒక కవి సమ్మేళనంలో ఉపన్యాస సందర్భంలో ఎదురుగా కూర్చున్నటువంటి ఒక అమ్మాయిని చూసి సౌందర్యాన్ని గుర్తించి అది మనసులో పెట్టుకున్న దాశరథి ఎంత సుకుమారంగా ఉంది ఆ అమ్మాయి అంటే, ఏల కాళ్ళు నొచ్చే బాలామణికి. కాళ్ళు వస్తే ఎప్పుడు వస్తే సార్ నడిచి నడిచి రాగాలి. ఆ అమ్మాయి ఎక్కడో ఆర్టీసీ బస్సులో దిగి లేదా కోటలో దిగి నడుచుకుంటూ వచ్చింది సార్. అప్పుడు కాళ్ళు వచ్చినాయంటే బాగుంటుంది. కానీ ఆమె అట్లా నువ్వలేదు నాకు. ఏల కాళ్ళు నొచ్చే బాలామణికి, ఎందుకు రాత్రి ఎవరి స్వప్న సీమకు ఏగి వచ్చే. మీకు అర్థమైతే సపోర్ట్ కొట్టాలి, మీకు అర్థం కానొచ్చు. మర్యాద పాటిస్తుంది. మర్యాద రసజ్ఞతకు మర్యాద, మౌనమే అమర్యాద. ఇప్పుడు నేను చెప్పే కవిత్వానికి సపోర్ట్ కొడతాను డైరెక్ట్ నాకు కాదు, స్వర్గలోకంలో ఉన్న దాశరథి గారు వినపడతాయి, గాలికి వినపడతాయి. అది త్యాగరాజు గారు గొప్పతనం. ఆయన కాళ్ళు ఎందుకు వచ్చినాయటమ్మా, నడిచినందుకు కదట. రాత్రి అందమైంది కదా, ఓ 10 మంది కళ్ళకు వస్తుంటది కదా. ఆ అమ్మాయి ఆని కళ్ళకు పోయింది, వీని కళ్ళకు పోయింది, వాని కళ్ళకు పోయింది. ఇన్ని కళ్ళల్లో నడిచి నడిచి నీ కాళ్ళు ఎంత వచ్చినాయే తల్లి అన్నట్టు. అది గాలికి హృదయాన్ని పట్టుకోవడం అంటే. అనువాదం తృప్తి అనువాదం ఎవరైనా చేస్తారు, మామూలు అనువాదం ఎవరైనా చేస్తారు సార్. హెడ్ మాస్టర్ తలకాయ గురువు అని నేను అంటాను, అది అనువాదమే. అనువాదం ఇట్లా అనువాదం చేసేవాళ్ళు. నేను ఒక నా కవితను నేను పాటలో ఒక పాట రాస్తే ఒక తల్లి అద్భుతంగా ఇంగ్లీష్లో చేసింది. నేను తెలుగులో ఏం రాశానంటే, ఎన్ని పనులో నీకు స్వామి, దేవుణ్ణి తీరికే లేని పనులు నీకు ఎన్నో స్వామి అని నేను రాస్తే, స్వాతి శ్రీపాద గారని ఆ అమ్మాయి ఏం రాసిందంటే, హౌ మెనీ థింగ్స్ టు డూ యూ స్వామి, no break at all, how many works to do you swami. that is అనువాదం. అలా ఆయన హృదయాన్ని పట్టుకుంటాడు అన్నమాట. ఇంకా ఏమంటాడు, అది గాలిది ఆత్మ. ఆత్మ ఎవరిదైనా కవితాత్మ దాశరథి గారిది కదా. ఒక అమ్మాయిని అంటున్నాడు, ఇప్పటిదాకా మీకు నేను ఓ నిజాము పిశాచమ విప్లవాన్ని చూపించాను, ఒక అంగారాన్ని చూపించాను, ఇప్పుడు నేను శృంగారం వైపు వచ్చాను. ఇక్కడ ఏమంటాడు, ఎంత తీయని పెదవులే ఇంటి అమ్మాయి పెదవులు ఎంత తీయటివి. ఎట్లంటే ఇతను ఏమన్నా పోయి ఆమె పెదవుల మీద వేలు పెట్టి నోట్లో పెట్టుకోవడం కాదు కాదు అది రాసే సినిమా పాట, అంత రాసే సినిమా పాట అవుతుంది. నేను రాస్తాను, ఆయన రాసి పెట్టేటప్పుడు ఎంత తీయని పెదవులే ఇంటి నీవి. ఎందుకంటే తిట్టుచున్నప్పుడు కూడా తీయగుండు. తిడతా ఉన్నావు
చూస్తూ చూడకపో నే చూస్తూనే ఉంటా, నువ్వు తిట్టకపో నేను ముట్టుతూనే ఉంటా అన్నట్టుగా తీయని పెదవులే ఇంటి నీవి తిట్టుచున్నప్పుడు కూడా తీయను. అంటే ఒక మహాకవి యొక్క పంచముఖ బ్రహ్మను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఇవాళ సమయం అయితే మళ్ళీ ఎప్పుడు రామరాజు గారు మిగతా సంఘం కోసం మళ్ళీ పెడతాడు, ఎలా వచ్చే సంవత్సరం మళ్ళీ చేస్తాడు. అదే ఏం చెప్పాలో చెప్పింది మాత్రం పక్కా చెప్తామని నేను పక్క. ఒక దాశరథి గారు పంచముఖ బ్రహ్మలాగా కనిపిస్తారు నాకు. ఒక పద్యం అదొక ముఖం, ఒక గేయం అదొక ముఖం, ఒక వచన కవిత అదొక ముఖం, ఒక అనువాదం ఒక ముఖం, ఒక సినిమా గీతం అది ఒక ముఖం. 5 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ కంటే ఈ పంచముఖ బ్రహ్మ అయిన దాశరథి గారి పాదాలు నేను ముట్టుకున్న అదృష్టం నాకు దొరికింది కాబట్టి రుబాయిలు రాశాడు. ఇది అనువాదం. రుబాయిలు తాను సొంతంగా రాశాడు. రుబాయిలు అనేది ఉర్దూ సంప్రదాయం, ఉర్దూలో ఉంటుంది. शाय से लिखता हूँ मैं ये, सॉरी खून से लिखता हूँ मैं ये, शाई न समझना. शाई అంటే ఇంక్ సార్ ఉర్దూలో. खून సో నేను రక్తంతో రాస్తున్నా. ఒక అమ్మాయి చెప్తున్నాడు కవి, ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకుని చెప్తున్నాడు, खून से लिखता हूँ मैं ये, शाई न समझना, तेरी प्यार से मरता हूँ मैं, मुर्दा न समझना. అలాగే ఇతను అంటాడు, నిప్పులోంచి అప్పుడప్పుడు పొగబుడుతుంది, నీరులోంచి విద్యుత్తను సెగపుడుతుంది, నిప్పులోంచి అప్పుడప్పుడు. ఇవాళ నేను నీకు హృదయంతో దాశరథి గారిని, గదంతో నారాయణ రెడ్డి గారిని కలిపి జమిలీగా మీకు నేను చేస్తున్నాను. కావాలనే నేను నారాయణ రెడ్డి గారి బాణిని ఎత్తుకున్నాను. ఎందుకంటే దాశరథి నారాయణ రెడ్డి గారు ఇద్దరు ఆ రోజులలో ఇద్దరు కవల రచయితలు, రంగాల రచయితలు, కవల రచయితలు. అందుకే నేను ఇవాళ వాళ్ళిద్దరిని స్ఫురింపజేసేలా, మీకు పరస్పర్శ చేసేలా నేను వినిపించే విధానం నారాయణ రెడ్డి గారిని, వినిపిస్తున్నటువంటి కథావస్తువు దాశరథి గారిని కావాలని ఎన్నుకున్నాను. ఎందుకంటే రామరాజు గారికి దాశరథి గారి ఇష్టమో నారాయణ రెడ్డి గారు అంత ఇష్టమే, అందరికీ ఇష్టమే. సంతోషం. నిప్పులోంచి అప్పుడప్పుడు పొగబుడుతుంది, ఓకే, నీరులోంచి విద్యుత్తను సెగపుడుతుంది, ఇది ఓకే. దానవతే నిండి ఉన్న ఈ లోకంలో మానవతను చాటి చెప్పే తెగ పుడుతుంది అంటాడు దాశరథి గారు. చాలా మంది మానవత్వం లేదు, సమాజం అంతా వేస్ట్ సార్, అంతా యాంత్రికం అయిపోయింది, అసలు వీళ్ళకి ఒక్కరికి కూడా ప్రేమ లేదు సార్ అంటుంటారు కదా. జనరల్గా వేదిక మీద ఉన్న వాళ్ళు ఉంటారు, మాయమైపోతుండమ్మ మనిషి, అసలు ఒక్కరు లేరు, అసలు ఎవ్వరు లేరు, ఏదో ఉంటారు. సమాజంలో మానవత్వం ఉందమ్మా. మీకు ఉదాహరణ చెప్తాను. ఎందుకు ఆయన అన్నాడు మానవతను చాటు చూపే తెగ పుడుతుందని? ఆయన కాలంలో ఉన్నాడు. అంటే ఆ పుట్టినోళ్ళు ఇప్పటికి పెద్దోళ్ళు ఏంటారు కదా, వేణుగోపాల్ గారి లాగా, వంశీ గారి లాగా ఉంటారు కదా, పెద్ద ఏంటారు కదా, దాసరథి పుట్టారు మనం. ఆయన రాసినప్పుడు మనం పుట్టొచ్చు సార్. ఇప్పుడు మన పెద్దోళ్ళం అయినట్టే కదా. ఆయన ఎందుకు అలా అన్నాడు అంటే, ఒక షాప్ ఉంది, పండ్ల దుకాణం షాప్, ఆపిల్ పళ్ళు అవి బత్తాయి అమ్ముకుంటుంది. వాళ్ళ అమ్మకు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ ఒక 10-15 రోజులు ప్రతిదమ్మా, వీలైనంత వరకు మీ అమ్మ దగ్గరే ఉండయ్యా, నువ్వంటే బాగా ఇష్టం మీ అమ్మకి, ఆమె ఎప్పుడు నా దగ్గర, నా కొడుకు ఎట్లుంటాడో సార్ నన్ను వదిలిపెట్టి, వాడు ఒక్కసారి కూడా ఒక పూట ఇంటికి వచ్చే వరకు నేను కనబడకపోతే, అమ్మ నువ్వు ఏడున్నావమ్మా అని అడుగుతాను. ఏ వాళ్ళ భార్య ఉన్నా బిడ్డలు ఉన్నా కూడా, నేను చచ్చిపోతే వాడు ఎట్లా బతుకుతాడయ్యా డాక్టర్ అన్న తప్ప, నేను 10 రోజులు చచ్చిపోతున్నాను అన్నది అమ్మ. ఆ అమ్మ గురించి తెలిసింది డాక్టర్ చెప్పగానే, మా అమ్మ 10 రోజులు బతుకుతుంది, నేను షాప్లో ఉండాలి. ఇప్పుడు ఏం చేశారంటే, షాప్లో ఒక్కొక్క పండు మీద ఒక్కొక్క ధర రాశాడు. ఇది 10 రూపాయలు,
ఇది 12 రూపాయలు, ఈ డజన్ 25 రూపాయలు, ఇది ఇంత, ఇట్లా పొట్లాలు కట్టి దాని మీద రాసి పెట్టేసి ఒక చీటీ రాశాడు. అయ్యా, మా అమ్మకు క్యాన్సర్ 10 రోజుల్లో చచ్చిపోతుంది, నేను మా అమ్మ దగ్గర ఉంటాను, మీరు కావలసిన వాళ్ళు షాప్ తెరిచే ఉంది, మీరు నచ్చిన పండు తీసుకోండి, దాని మీద ధర ఉంది, అక్కడ గల్లా పెట్టే ఉంది, వేసుకోండి నాయన, నేను మా అమ్మ దగ్గర ఉండే అవకాశం నాకు ఇవ్వండి అని రాసి 15 రోజులు అమ్మ తింటా ఉంది. రే, నువ్వు ఎట్లా బతుకుతావురా, పిల్లలు అక్కడ షాప్ ఏమవుతుంది రా, నువ్వు వెళ్ళిపో, వద్దులే అమ్మా అమ్మ చెప్పే. అదంతా అయిపోయింది. అమ్మ కర్మంతా చేశాడు. షాప్ వచ్చి అలాంటి వాడు ఎవడు వెళ్ళాడు. ఏమే అశ్వత్థ, నీకు బుద్ధిందా? ఈ దుకాణం తెరబెట్టిపోయి తెల్లందాకా తెరిచే ఉంటుంది, పొద్దాకా తెరిచే ఉంటుంది. ఏంటంటే ఎవరో తీసుకొచ్చి పని చేస్తారు, ఎవరో ఏమో పెడతారో, అక్కడ రాసి పెడతావు లిస్టు, ఇట్లా పెడితే నీ గెలపెట్టలో ఉన్న డబ్బులన్నీ ఎవరో తీసుకుపోతే గెలపెట్టే తాళం లేడు, మనిషి లేడు. ఏ మనిషి పైన 15 రోజులు దాకా అంటే అతను అన్నాడు, అయ్యా ఒకసారి నా గెలపెట్ట తెరిచి చూడండి. ఇది చూస్తే తాను ఉండి అమ్ముకునే దానికంటే ఒక 100 ఎత్తుల డబ్బులు ఉన్నాయన్నమాట. అలాగే అక్కడ రాసి పెట్టిందట లెటర్స్, భయ్యా నేను అమ్మకు బిర్యానీ తెచ్చిన భయ్యా, తీసుకుపోయి ఒక ముద్ద దింపి భయ్యా నేను తీసుకున్న దానికంటే నేను ఎక్కువ వేస్తాను భయ్యా, నువ్వు అమ్మ దగ్గర ఉండు భయ్యా అని కొన్ని 100 లేఖలు రాసి గెల్లాపెట్టలో వేసిపోయారు. సో మనం అందరం నమ్ముదాం, మానవత్వం లేకుండా ఈ సమాజం లేదు. మానవత్వం అనేది లేకుంటే, మనసు పట్ల మనిషి పట్ల గౌరవం లేకుంటే ఇంత చిన్న హాలులో అట్లా నిలబడి వినేటువంటి ప్రేక్షకులు ఉంటారు. సార్ ఇలా ఇంకేమంటాడు, కవులను ఇంత బాగా మెచ్చుకుంటాడంటే, వాల్మీకియే లేకుండిన శ్రీరాముడు ఎక్కడ, వ్యాసుడు లేకున్న ఘనశ్యాముడు ఎక్కడ, పెద్దనాది మహాకవులు లేకుండినచో కృష్ణదేవరాయ సార్వభౌముడెక్కడ. ఎక్కడుండేవాడు? రాళ్ళల్లో, కూలిపోయిన హంపి శిల్పాలలో ఉండేవాడు. ఇంకా చాలా చమత్కారం కూడా ఉంది మళ్ళీ ఆయన. శిలనే ఒక అప్సరసగా తలిచేవారు, చెలినే ఒక దేవతగా కొలిచేవారు ఉన్నారు. శిలను చేసేవారు ఉన్నారు, చెలిని దేవతలా కొలిచేవారు ఉన్నారు. ఉన్నారు కొల్లలుగా ఈ లోకంలో సతిని, భార్యని సతినే ఒక దయ్యంగా దలిచేవారు అని కూడా జాగ్రత్తగా ఉన్నారు. అంటే లోకాన్ని తరచి చూస్తున్నటువంటి, తరాజు వేస్తున్నటువంటి కవి. తరాజు అంటే జ్ఞాపకం వచ్చింది, ఆయన ఒకసారి రాస్తాడు, జాబిలి అందం చెలి అందం సరితూచాలనుకున్నాను, జాబిలి అందం చెలి అందం సరితూచాలనుకున్నాను, శరాబు వద్దకు వెళ్ళాను, తరాజు లోపల ఉంచాను. జాబిలిని చెలిని, జాబిలి ఉండిన పళ్ళెం, జాబిలి ఉండిన పళ్ళెం చప్పున చేరెను ఆకాశము, అందాలకే నా చెలిమోము, అందాలకే నా చెలిమోము, అవని నిలిచే నా కోసరము, జాబిలి చేరెను ఆకాశము, నా చెలి నిలిచే నా కోసరము. నేనేమంటానంటే, ఆయన ఇక్కడ ఉంటాడు, నేను నమ్ముతున్నాను రామదాస్ గారు. మనం ఇంత ప్రేమగా మనం ఇక్కడ ఉంటే దాసరథి గారు ఆనందుకుంటారు సార్. తప్పకుండా ఇక్కడ ఉండి మన అక్కడ ఉండి
ఆ ఖాళీ చైర్లో ఒక ఖాళీ చైర్లో నాకు తెలిసి నారాయణ రెడ్డి గారు పెరుగుతున్నట్టుగా నింపారు. ఇంకా ఆయన అనేకమైన మంచి మంచి గీతాలు కూడా రాశాడు. సినిమా వద్దామా టైం అయిపోయింది. సినిమా వద్దామంటే వద్దాం చెప్తే నాదేంటంటే నా పద్ధతి ఏంటంటే ఎక్కడ ఆపినా బాగుంటుంది. ఏముందమ్మా రామాయణం చెప్తున్నప్పుడు అమ్మా కాదు రామాయణం చెప్తున్నప్పుడు రాముడు జననం చెప్పినా సరిపోద్ది కదా. రాముడు జననం చెప్తున్నా రావాలని మళ్ళనే అవసరమా? రాముడు జననం కూడా ఆనందంగా మనం ఊహించుకొని మేము చెప్ప తీర్థ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా చెప్తున్నా సమయం లేనప్పుడు హరికథయ్య గారు 14 రోజులు చెప్తారయ్యా. రాముడి జన్మంతో ఆ రోజు కథ అయింది. మనం బాధపడతామా? ఆ రాముడి జన్మం బ్రహ్మాండంగా పుట్టాడు, అందంగా ఉన్నాడు, కౌశల్య సంతోషపడ్డది అయిపోయింది. ఆ రోజు ఆనందం కదా. రాముడు ఆనందపడితే నేను ఆనందపడతాను. అంతే. అలాగే సినిమా కన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. ఆయన బాలగేయాలు రాశారు. బాలగేయాలు రాశారు గారు చాలా మందికి కొంచెం అంతే కదా. బాలగేయాలు రాశారు. చుక్కలతో సరసమాడుతున్నదెవ్వడు. చూడండి, ఒక ఘోరాటము నా గీతావళి అని మొదలుపెట్టినటువంటి ఒక ప్రౌఢ ప్రవేశం ఎలా ఉంది, ఒక గేయ ప్రవేశం ఎలా ఉంది, ఒక అనువాద ప్రవేశం ఎలా ఉంది, ఒక రుబాయి ప్రవేశం ఎలా ఉంది, ఒక బాలగేయ ప్రవేశం ఎలా ఉందో చూడండి. కోకిలమ్మ కోకిలమ్మ కూయనంటది, కోకిలమ్మ కోకిలమ్మ కూయనంటది, గాన కచేరీలేవి చెయ్యనంటది, గున్నమావి కొమ్మ మీద కులగనంటది, గున్నమావి కొమ్మ మీద కులగనంటది, గుబురులైన పొదల నుండి పలకనంటది అంటాడు బాలుడు. చిన్న పిల్లలకు కూడా అలా గుండెలకు వెళ్ళు. అలా ఆయన అనేక ముఖాలు, ఆయన పాడికి ఎన్ని పార్శ్వాలు ఉన్నాడు. చుక్కలతో సరసమాడుచున్నదెవ్వడు, చందమామ చందమామ ఇంక ఎవ్వడు, వెన్నెలనే వెన్న తెచ్చి పెట్టుచున్నదెవ్వడు, వెన్నెలనే వెన్న తెచ్చి పెట్టునెవ్వడు, చందమామ చందమామ ఇంక ఎవ్వడు. నేను ఇది మా స్కూల్లో నేను 10 ఏళ్ళు పనిచేసినప్పుడు నేను ఒకసారి చెప్పిన, రెండో లైన్ మీరే అనాలా అని చెప్పాను. ఒకటేసారి చెప్పాను. వాళ్ళెవరు ఏక సంతానరాలు కాదు, మామూలు పిల్లలు, పల్లెటూరు అడవిలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు పిల్లలు. వాళ్ళ అమ్మకు నా చదువుడు రాదు. నేను చెప్పి వెన్నెలకే వెన్ని తెచ్చి పెట్టునెవ్వడు అంటే చందమామ చందమామ ఇంక ఎవ్వదు అంటున్నవాడు ఒకడో తరగతివాడు. చుక్కలతో సరసమాడుచున్నదెవ్వలు. నేను కూడా దాసరి గారికి దండం పెట్టుకొని ఆ స్లాంగ్ మార్చేశాను. ఇక నేను ఆ పిల్లలు చెప్తున్నాను కదా, అంత గ్రామర్ అవసరం లేదు. వాళ్ళు ఇట్లంటే మనం సమస్య. చందమా చుక్కలతో సరసమాడుతున్నదెవ్వలు, సందమామ సందమామ ఇంక ఎవ్వలు. ఇలా పిల్లలు నాకు జవాబిచ్చారు. అది బాలగేయం. ఊరికే బాలగేయాల పుస్తకాల్లో రాసుకుని అర్చేసుకుంటే కదా. బాలగేయం రాసి వదిలేస్తే ఆ బాల గోపాలం పాడుకునేలా ఉండేవే బాలగేయాలని నాలాంటి వాళ్లకు దారి చూపినటువంటి దాసర. అలాగే ఒక అద్భుతమైనటువంటి అంగారానికి శృంగారానికి ఇంకొక మాట చెప్తాను. అంటే సినిమాకి సంబంధించింది కాదు. తల నిండ పూదండ దాల్చిన రాణి, తల నిండా సినిమా కోసం కాదు, విప్లవ పాటలు రాస్తున్నాడు, విప్లవ పద్యాలు రాస్తున్నాడు. ఆస్థాన కవిగా అజరామరమైనటువంటి కవిత్వాన్ని అలా వర్షిస్తున్న రోజులలో కూడా ఎక్కడో ఒకసారి రామారావు గారి సినిమాలో ఉన్నట్టు రాచరికపు టెత్తులతో సదమదమౌ మా మదిలో మదనుడు సందడి సేయుట చిత్రం
అయ్యారే విచిత్రం అని నారాయణ రెడ్డి గారు రాసినట్టు, రామారావు గారు యాక్షన్ చేసినట్టు ఇటువైపు ఆస్థాన కవిత్వం ఎదురవుతూనే అటువైపు ఏమంటాడు, తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక. అసలు నవ్వులలో మొలక నవ్వులుంటే నా అమ్మతో సార్ నాకు ఈ ఫస్ట్ మొలక అంటే ఏదో గడ్డి మొలక, వరి మొలకలు, చెట్టు మొలకలే అనుకున్నా కానీ నేను అమ్మతో నవ్వులని నాకు తెలియదు. ఇప్పుడు కాదు, నేను చదువుకున్న రోజులలో మొలకలు అంటే మా మొలకలు వారి మొలకలు, వాటిలో నీళ్ళు వస్తే అవి మొలకలు వస్తాయి సార్. రాత్రి శనికలు నానబెట్టుకుంటే తెల్లారి మొలకలు వచ్చేది. మన అలాగే మొలకలతో తినాలని మేము మొలకలు అంటే అవి నేను ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ టైం ఈ పాట తల నిండా పూదండ దాల్చిన రాణి. ఇక్కడ ఈ అమ్మాయి బ్రహ్మాండంగా పాడుతుంది, నేనేమో ఇష్టం వచ్చిన పాడుతున్నాను. ఆ సాహసమే. నువ్వు తాళం లేదని అనుకోవద్దు. తాళం అంటే మా ఇంటికానే వేసేస్తాను నేను డ్రాయ్ నా బీరువాకి వేసేసుకుంటాను. నేను నెంబర్ తీసుకున్నాను మీలాగా. మీరు తాళాలు నెంబర్ తెచ్చుకుంటారు, నేను ఇంటికైనా తాళం వేసేస్తాను. కాబట్టి మీరు తప్పల తప్పిపోయింది, శుద్ధపోయింది మీరు ఏమనుకోవచ్చు. మీరు కవిత్వాన్ని ఎంజాయ్ చేయండి. తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక. మొలక నవ్వులు అంటే కాదు కాదు అంతే కావచ్చు. మళ్ళు కనబడకుండా అలా అన్నమాట, అది మొలక నవ్వు వెళ్తుంది సార్. అంతే కదా సార్. మొలక నవ్వుల తోడ మొలక అలా అలా కనీ కనిపించకుండా చింది చిందని, అంతే కదా. మొలక నవ్వుల తోడ మురిపించబోకే అనుకోండి. అన్న ఏ మురిపం కాకపోతే సార్ సౌండ్ పాలిషన్ తప్ప ఏమంటారు. అమ్మాయి నవ్వితే ఇంత రికార్డుందండి అలా నవ్వితే కదా. నీ మాట బాటలో నిండే మందారాలు, నీ పాట తోటలో నిగిడే శృంగారాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు. లాస్ట్ లైన్ రాస్తాడు కవి. ఇక్కడ నేను బాగా నేర్చుకున్నానండి. నారాయణ రెడ్డి గారి దగ్గర, దాశరథి గారి దగ్గర నేను నేర్చుకున్నానంటే లాస్ట్ లైన్ లో ఒక పెద్ద నేను తీసుకొచ్చి పెట్టాలి. అలా చెప్పించి గుండె మీద ఒక సరుకు సరిస్తే ఆ చరణం చిరంజీవిత్వం పొందుతుంది. మామూలుగా రాకపోతే ఇలా విని అలా విని. ఇది నేర్పించిన వాడు దాశరథి నారాయణ రెడ్డి గారు. చాలా మందికి అందులో నేను లాస్ట్కి ఏమంటాడు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, నీ నీల వేణిలో. తొమ్మిదిలో అనొచ్చు, నీలపు రాళ్ళు అనొచ్చు, ఇంకేదో నల్ల తీసుకొచ్చి పెట్టవచ్చు. కానీ ఆయన ఏమంటాడు, నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు. నీ కృళ్ళ లోపల ఆకాశం నిలబడ్డదంటే ఇవి ఎంత పొడుగైనట్టు లెక్క. ఆమె పాదాలను మనం చూసిన పైకి అందరంత పైకెత్తిపోయింది. తాను రాస్తున్న కవితలో ఉన్న కథానాయికను, తాను ఎన్నుకున్నటువంటి కవితా బాలికను మనం చూస్తుండగానే ఇంతంత బ్రహ్మాండమంతై అన్నట్టుగా అలా పోతన పైకి తీసుకెళ్ళిపోయినట్టుగా సూర్యుడిని కంఠాభరణం అంటాడు, సూర్యుడిని మణిహారాలు అంటాడు, చేతి కంకణం అంటాడు, ఆఖరికి కాళీ అందే అంటాడు పోతన. ఆయన ఉడుపులు తెలిసినవాడు కాబట్టి, ఆయన ఉడుపులు పట్టుకున్నవాడు కాబట్టి దాశరథి గారు నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు అని అంతెత్తుకు తీసుకుపోయారు సార్ అమ్మాయి. దట్ ఈస్ అవర్ దాశరథి. ఒక పాట రాస్తే ఇలా మరి ఆయన ఇది శృంగారం. ఒక ఒక బాధ, ఒక ఆర్ద్రతకు వస్తే అమ్మ చెప్పిన పాటనే, సుధమ్మ చెప్పిన పాట. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆయన ఒక్క లైన్ నాకు ఒక కావ్యానికి ప్రేరణ ఇచ్చిందని చెప్తున్నాను. ఓపెన్ నేను ఇవాళ మొదటిసారి నా ఓపెన్ స్పీకర్ చెప్తున్నాను సార్. నేను శ్రమకావ్యం అని రాశాను, శ్రమకావ్యం అని పుస్తకం రాశాను సార్.
ఆ పుస్తకం 170 పేజీలతో 4 సంవత్సరాల డాటా సేకరించి 2.5 నెలలు రాశానమ్మా శ్రమకావ్యం. ఇందులో ఆయన ఏం రాశారు, ఈ లైన్ నాకు అది ఆ కావ్యానికి పుట్టుక కారణమైంది. ఏంటంటే, భూగోళం పుట్టుక కోసం కూలిన సొరగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ లైనే 10,000 సంవత్సరాల యొక్క మానవ పరిణామ క్రమాన్ని నేను శ్రమకావ్యం అనేటువంటి కావ్యం రాయడానికి ఈ లైన్ కారణమైందన్నమాట. ఇంకేమంటారు ఆయన అద్భుతమైన మాట ఏంటంటే, అన్నార్థులు అనాథలుందని ఆనవయుగమదెంత దూరం. ఇంకా దూరమే ఉంది దశరథ మహారాజా, ఇంకా దూరమే ఉంది చేరువగాలే మాకు. ఇంకా అన్నార్థులు అనాథలుందని ఆనవయుగమదెంత దూరము, కరుమంటూ కాటకమంటూ కరుమంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు, అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావాయంతో, ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో. పేదల శోకంలో శాపం ఎంతో అని కూడా అంటే ఏం పరపడదు. కానీ శాపం అంటే దైన్య స్థితి, నిరాశ స్థితి, నైరాశ్య స్థితి, తాను ఓడిపోయినటువంటి భావన వస్తుంది. కాదు, ఆ శోకంలో కోపం ఎంతో, పిడికిళ్ళు బిగించమని చెప్పేటువంటి తర్వాత ఎంత అద్భుతం. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో. మీరు కూడా మీ ఇంటికి వెళ్ళి లేదా మీ మనవరాలో మీ యొక్క హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళు అప్పుడే పుట్టిన బిడ్డను పోయి చూడండి. మీరు ఈ లైన్కు అర్థం మీకు అలా అర్థం నాకు కనబడుతుంది. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఒక్కొక్క గాయం ఒక్కొక్క గేయమైంది సార్, ఒక్కొక్క గాయం ఒక్కొక్క గేయమైంది. ఆ గేయమైన తర్వాత దానికి వచ్చేటువంటి గౌరవం వేరు. ఒక స్వోత్కర్ష అనుకోకుండా ఒక మాట చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు అన్ని టీవీలలో నేను రాసిన ఒక పాట 24 గంటలు తిరిగింది సార్. అది సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే ఆగిపోయేనా. ఈ పాట వేశారు సార్. నా అదృష్టం ఏంటంటే నిన్న టెలివిజన్లో వాజ్పేయి గారిని చూపిస్తూ కూడా ఇదే పాట వేశారు. నాకు మణిమాణిక్యాలు, భోగభాగ్యాలు, కోట్ల సౌధాలు లేకుంటే సార్ ఇది ఒక్కటి చాలు కదా సార్. ఎప్పుడు పుట్టాను నేను, ఎప్పుడు పుట్టాను ఆయన చనిపోయినప్పుడు తెలుగుదేశంలో వేరే పాటలే లేవా, నా పాట వేసుకునేటువంటి అదృష్టం నాకు దక్కింది. ఇలా ఇక పాట రాసిన, మాట చెప్పిన, గజల్ చెప్పిన, రుబాయి చెప్పిన అద్భుతమైనటువంటి మహాకవి దాసరి. నాకు తెలిసి 1:20 అయింది ఇప్పటికి. అంతేనా సార్? 1:10 అయింది. ఒక్క సినిమా 10 అయితే నాకు మీరు ఫోన్లో చేసినప్పుడు మాత్రం మీరు 1:30 అన్నారు సార్. కాబట్టి ఆ ధైర్యంతో నేను గ్రేస్ మార్క్స్ తీసుకున్నాను సార్. మీరు ఏమనుకో. సినిమా గురించి ఎందుకంటే నేను సినిమా రైటర్ కదా, నేను చెప్పకపోతే మా సినిమా తల్లి అన్నం తింటున్నానమ్మా. 23 ఏళ్ళుగా నాకు సినిమా తల్లి అన్నం పెడుతుందమ్మా. మీ ముందుకు రావడానికైనా, అబ్దుల్ కలాం ముందుకు వెళ్ళి నేను జాతీయ అవార్డు తీయడానికైనా, మోడీ గారి చేత, నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారి చేత
దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా నేను ఎన్నిక కాబడ్డా. విశాఖపట్నం గీతం యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇచ్చిన. నేను ఎన్ని ప్రైవేట్ పాటలు రాసినా నాకు అన్నం పెట్టింది, నాకు పేరు తెచ్చింది సినిమా పాటలు. ఆ సినిమా పాటలు నాలో ఉన్నటువంటి గొప్ప నేషనల్ అవార్డుని మొట్టమొదటి చూసినటువంటి తండ్రి దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆయన నేను గుర్తు చేసుకున్నాను. కొన్ని తమాషాలు మీకు చెప్తాను. అన్ని మామూలుగా పాటలు మీకు తెలిసినాయి. కన్నయ్య ఆమె చెప్పిందా? కన్నయ్య కన్నయ్య నల్లని కన్నయ్య, ఎంత అద్భుతమైన పాట. మోముపై నలుపునే సన్నివేశ గీతాలను అత్యద్భుతంగా రాసినటువంటి నిర్వహించిన అనే మాట కూడా తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. ఆ పాత్రలోకి తాను వెళ్ళి లేదా ఆ పాత్రను తాను ఆవాహన చేసుకుని సినిమా పాట రాస్తే పాత్రని కథని ఆవాహన చేసుకొని రాయాలి అని చెప్పినటువంటి వాళ్ళల్లో దాసరి గారు, నారాయణ గారు. మోముపై నలుమునే పులిమినావు అని చివరికి ఒక చెడుకు విసురుతాడు దేవుడి మీద. ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు అన్నయ్యా. అసలు దేవుడి మీద పాట రాలయ్యా, ఆమె బాగా బాధపడతాం. సినిమా అనగానే టక్కున ఆయన ఆమె నల్లగా ఉంటుంది అనగానే తప్పునైనా కృష్ణయ్య అనొచ్చు. కృష్ణయ్య ఎందుకల్లా కన్నయ్య ఎందుకన్నాడు? కన్నయ్య అని ఎందుకన్నాడు? కృష్ణునికో విష్ణు సహస్రనామాలు కదా, ఇంకేమో అనొచ్చు కదా. కృష్ణయ్యను కన్నయ్య అని ఎందుకన్నాడంటే కన్నయ్య అనే పిలుపులోనే ఓపెనింగ్లోనే విపరీతమైన ఆర్తి లేదు. కన్న అయ్య, నన్ను అన్నటువంటి ఓ అయ్యా, ఓ తండ్రి అన్నట్టు కదా. అన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండున. ఎన్ని కనులు వచ్చినాయి సార్ అందులో? కనలేని కనులు కన్నయ్య, నల్లని కన్నయ్య. ఇది రాసింది మన బంగారు దాసరి కన్నయ్య. తమాషా చెప్తారు. తమాషా అంటే మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో దేవరపల్లి శాస్త్రి గారు నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, అదే నీరుతో గడ్డి పరక అన్నది నన్ను నేను భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. ఇది రాశాడమ్మా. రాశాడు రాశాను వెళ్ళిపోయాడు. దేవరపల్లి శాస్త్రి గారు దొరికితే అంటే చిక్కడు దొరకడు అనమాట, అస్సలు దొరకడు. ఆయన రాసి వెళ్ళిపోయాడు. డైరెక్టర్ భీమేశ్వరరావు గారికి ఏమో ఇంకొక చరణం అవసరం ఉంది, లాస్ట్ చరణం అవసరం ఉంది. లాస్ట్ చరణంలో హీరోయిన్కి ఒక బుద్ధి చెప్పాలి. యూస్లెస్ ఫెలో అనాలి, నాగేశ్వరరావు గారు అనాలి. నీ బుద్ధుందా నీకేమన్నా? నీ కర్మ, భర్తని నేను ఇలాంటి తిట్టాను. ఇప్పటిదాకా చెప్పుకుంటూ పొలిటికే చెప్పాడు కృష్ణాస్త్రి గారు. అది నీరు నన్ను తాకరాదని, గడ్డి పలక అన్నది, లేదా చలి వీణలు కోలి వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడి, చాలా పొలిటికే చెప్తారు. కొంచెం డైనమిక్ చెప్పాలి. ఆయన చెప్పిన ఆయన సార్ ఆయన లేడు, అప్పుడు ఫోన్లు లేవు, దొరకట్లేదు. సరే ఆయన తర్వాత ఆయన బాధలు పెట్టుకున్నాం. కానీ అయ్యా దాశరథి గారు నువ్వు నాకు అందుబాటులో ఉన్నావు, ఆ లాస్ట్ చరణం కొంచెం రాసి పెట్టవా అంటే లాస్ట్ చరణం దాశరథి గారు రాశారు. ఇది చాలా మంది గాయకులకు కూడా తెలియని రహస్యం, నేను చెప్తాను. ఏంటది? అంటరానితనము. మీరు చూడండి, వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా, నీలి మబ్బు తాకనిదే. ఆ స్వయం చూడండి, ఆ వరుస చూడండి. దేవరపల్లి కృష్ణాస్త్రి యొక్క ఆ సరళి, ఆ సొబగు, ఆ సౌందర్యం చూడండి. మీరు తప్పని మీరు ఇప్పుడు మీరు గుర్తుపడతారు. మీరు ఇది నిజంగానే కృష్ణాస్త్రి గారు రాలేదు, ఇప్పుడు తెలుస్తుంది మీకు నేను చెప్పిన తర్వాత. అంటరానితనము ఒంటరితనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము. ఇది చచ్చిన కృష్ణశాస్త్రి దగ్గర రాదు, రానే రాదు. ఆయన కలంలో పెన్న దులిపిన కూడా ఇది ఈ మాట రాదు. ఇది గట్టిగా అనరాదు, వేరే వినరాదు. అయినా నేను చెప్తున్నా, అంటరానితనము ఒంటరితనము అనాదిగా మీ జాతికి. తెలంగాణ లోపల దొరల దగ్గర వ్యక్తి చాకరి విధానాన్ని కళ్ళలో చూశారు.
నన్ను ముట్టుకోకు అనేటువంటి దూరంగా ఉంచినటువంటి దళిత సోదరుల యొక్క గుండె గాయాలు విన్నాడు, చవి చూశాడు. దేవాలయాలకు రానిపని హరిజనుల యొక్క ఆత్మ పోషణగా. అందుకే అంటరానితనము ఒంటరితనము అనాదిగాదే మీ జాతి మూలధనము ఇక సహజీవనం అనివార్యం. ఇప్పటిదాకా సామాజిక కవిగా చెప్పాడు, ఇక్కడ కథకు కనెక్ట్ చేస్తున్నాడు. చూడండి, భార్యకు సమభావన సమభావం సహధర్మం సహజీవనం అనివార్యం అనే దగ్గర ఇప్పటిదాకా అదే మూలధనం అనే దగ్గర సామాజిక జాగ్రత్త ఉన్నాడు. ఇక్కడ మంచి రోజులు వచ్చాయో నాగేశ్వరరావుకు కాంచనకు లింక్ వేస్తున్నాడు లాస్ట్. ఇక సహజీవం సమభావం సహజీవనం అనివార్యం. నువ్వు పెళ్ళాన్ని నీ మొగల్ని మనం తచ్చుకుంటే మనం కాపాడు చేస్తుంది. సహజీవనం అనివార్యం. తెలుసుకుంటే నీ ధర్మం, తెలియకుంటే నీ కర్మం. ఇది దాశరథి గారు మాత్రమే అన్నది. రాశాడు నడిరే ఏ జాబులో, అది రికమెండేషన్ పాట. అది డైరెక్ట్ గా స్వామికి చెప్పొచ్చు కదా, స్వామి నన్ను గెలించాలని చెప్పొచ్చు కదా. అలా కేరాబు అంటే ఒక మంత్రి గారిని మనం పని చేయించుకోవాలంటే భార్య దగ్గరికి పోయి మనం రికమెండేషన్ చేసినాడు అంతే కదా. రామరాజు గారిని సార్ నాకు వాళ్ళు అనుకోలేదు సార్, సినిమా మీద మరొక్కసారి పెట్టండి సార్, నేను మరొక గంటదే మాట్లాడతాను సుధాదేవి అమ్మతో మాట్లాడుకుంటే డెఫినెట్గా రామరాజు గారు ఇంకొకసారి మనకు అవకాశం ఇస్తారు. ఈ రకంగా ఇంకోసారి అవకాశం పడుతున్నాను సార్, ఇది కూడా నర్మగర్భంగా చెప్తున్నాను. సో దాశరథి గారు కూడా కొత్తగా బిఎన్ రెడ్డి గారు సామాన్యుడు గారు, బిఎన్ రెడ్డి గారు సామాన్యుడు గారు సార్, కవి కాదు కానీ కవిత్వ బోధులు తెలిసిన మహర్షి. ఆయన ఏమన్నాడు, రెగ్యులర్ గా వచ్చే దేవుడి పాట ఉంటాయి నాకు, ఏదన్నా ఒక చమత్కారంగా రాయన్నాడు. అప్పుడు అయ్యా మా విష్ణు సంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది వృక్షకారం అని, అది రికమెండేషన్ పద్ధతి, అందులో నేను చెప్తాను అని అమ్మవారు చెప్పాడు. నడిరే ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును. ఎంత పెద్ద ఎంత పెద్ద కుట్ర చేశాడండి దాశరథి గారు. పగట్ మధ్యాహ్నమే వేళలో స్వామి భోంచేసే సమయంలో అని అనొచ్చుగైనా మాట దాశరథి గారు ఇంకా అనొచ్చుగా. ఎందుకల్లా మధ్యాహ్నం భోజనం చెప్పిన భార్య మాట వింటాం కదండి, ఆయన అంతే కదా, నేను భోజనం పెట్టినప్పుడు కూడా వింటాను కదా. కానీ ఏం కావాలి, దాశరథి గారి కవిత్వంతో నిండిన ఆమె ఖాళీ బ్యాగ్ పోయింది. అందులో దాశరథి గారి కవిత్వంలో నిండి ఉంటుంది. ఇవ్వండి, ఎవరికైనా కనబడితే ఇవ్వండి, లేదా ఇవ్వదలుచుకోకపోతే మీరే నిర్ణయం తీసుకుపోండి, కానీ కనబడి తీసుకోండి. ఓకేనా, మీరు అక్కడే ఉండండి, మీరు దర్వాజా దగ్గర ఉండండి. ఆపండి అమ్మా, నాకు అసలు టైం లేదు, నాకు 2 నిమిషాల టైం ఉంది. రూపాయలు నీ బ్యాగ్ కాదు, నా బ్యాగ్ ఇంకా క్యారీ అయిపోలే. 1 నిమిషాలు. ఆయన మధ్యాహ్నం అనొచ్చు, లేదా భక్తులు పూజిస్తున్నప్పుడు అని కూడా అనొచ్చు కదా. కానీ స్వామివారి వీక్నెస్ కూడా తనకు తెలుసు కవికి. కవి చూడండి ఏమిటా సార్, నడిరే జాములో ఏం పనికి వస్తారు ఆయన నడిరే జాములో ఆ పెద్ద మనిషి. ఆయన ఎందుకు వెంకటేశ్వర స్వామికి ఏం పని సార్ ఈయన దగ్గర? అప్పుడే అక్కడే ఉండాలి, పడుకోవాలి, పౌడింపు సేవ కానీ పడుకోవాలి. నడిరే ఏ జాములో స్వామి నిరుచేర దిగి వచ్చును. అప్పుడు కొంచెం ఈ మాట వింటాడమ్మా, కొంచెం వీక్నెస్ ఉంది ఆ స్వామికి. కృష్ణుడు కదా, కృష్ణుడి యొక్క లక్షణాలు కదా వెంకటేశ్వర స్వామికి, ఆ వీక్నెస్ ఉంది. అప్పుడు నా మాట చెప్పమ్మా అని చెప్పడం వైష్ణవ సంప్రదాయంలో ఒక పద్ధతి. ఇలా అనేకమైనటువంటి సమయాలు నేను పాట చెప్పదలుచుకోవాలా. వాట్ ది బిహైండ్ ఆఫ్ సాంగ్. పాట చెప్పడం ఏంటి, మీరందరూ బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు. పాటకు నేను పాట వెనకాల ఏం జరిగింది అనేది మెయిన్. ఒకసారి టైం పట్ల దగ్గర కూర్చున్నట్ట, పాట రాట్లా, ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఇంటికి. వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది, ఏమండి దాశరథి గారు ఆయన ఫోన్ చేస్తున్నాడు, మీ పాట అంట పునర్జన్మ డైరెక్టర్ ఫోన్ చేస్తున్నాడు అని ఆమె అనుకుంటుంది. ఈయనకు పాట రాట్లా.
ట్యాంక్ బండ్ మీద కూర్చున్నాడు. అప్పుడు ఇంత రష్ లేదు, కూర్చున్నాడు. 4ంటికి వెళ్ళి కూర్చున్నాడు. అమ్మా కూర్చున్నాడు పాట రాట్లా, పల్లెం కావట్లా. ఈ లోపల 6 అయింది. అప్పుడు ఒక్కసారి ట్యాంక్ మన నవ్వొత్పాడు మీద కరెంటు వెలిగింది సార్. దీపాలు అంటే లైట్స్ వేశారు సార్. టక్కున ఆ లైట్ల వెలుతురు ఆ ట్యాంక్ బండ్ నీళ్ళల్లో పడిందండి. వరుసగా కట్ట మీద ఉన్నటువంటి ఆ కరెంటు స్తంభాలు వెలిగినాయి సార్. అవి కూడా అందులో కనబడ్డాయి. దీపాలు వెలిగి పాట రాకపోయా అనుకున్నాడంట. వెంటనే తన మనసులో ఉన్న పాట అన్నదంట, స్వామి నేను వచ్చాను, మీరు గమనించండి, నేను వచ్చాను. ఎప్పుడు వచ్చాను? రావట్లేదు, దీపాలు వెలిగిపోయినాయి. అయ్యో నేను వచ్చాను, నేను అక్కడే ఉన్నా. దీపాలు వెలిగే పరదాలు తొలిగే ప్రియురాలు పిలిచెరావో ఈ పలు వచ్చేసింది. అది ఆ రోజులలో ఎవరు వీణ పాట పెడితే బాగుంటుందేమో. వాణిశ్రీకి దాసరి గారికి ఫోన్ చేయండి. సావిత్రి గారి వీణ పాట దాసరి గారికి ఫోన్ చేయండి. వీణ పాటలు ఏ సినిమాలో వచ్చినా మొట్టమొదటి వచ్చేటువంటి సమాచారం దాశరథి గారు. ఆయన మన తెలంగాణనే కోటి రతనాల వీణలే, ఆయన సినిమా కోటి రతనాల వీణ దాశరథి. నదిలో వీణలు మ్రోగే ఆశలెన్ను చెలరేగే. ఆయన నేను నది దగ్గర చదువుకుంటా సార్, కలిసి చెప్పండి. వేణుగాన లోని కన్నారా చాలా ఉన్నాయి, 1000 కనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన రాసుకుంటారు. అలాగే భానుమతి గారు రాసి పాడింది అంతా మన మంచికి. నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి. ఆయన చిన్నప్పుడు అన్నప్రాసన చేయలే వాళ్ళ అమ్మ, అమృత ప్రాసన చేసింది కాబట్టి భానుమతి గొంతు అలా ఉంటుంది. ఆమె చక్కెరతో అమృతంతో అన్నప్రాసన చేస్తుంటారు సార్. అలా అనేక. అట్లాగే మంచి మనుషుల్లో ఒక పాట రాస్తారు సార్, చాలా చమత్కారమైన పాట. నన్ను వదలి నీవు పోలేవులే అది నిజం. చాలా మంది నారాయణ గారు అదే అడుగుతారమ్మా, కాదు దాసరి గారు రాశారు. అందులో మీరు సావిత్రి గారు చూడండి, మీరు వీడియో దొరుకుతుంది. సావిత్రి గారు చూడండి, దాసరి గారి మనసులో పెట్టుకోండి. తడబాటు కవిత్వం రాయడంలో కూడా తడబాటు ఉంటుంది, ఆమె నటించడంలో తడబాటు ఉంటుంది. తొలినాటిదే తడబాటు పడుతూ మెల్లమెల్లగా చేరరాగా అంటాడు. ఆ పాటల్లో తడబాటు ఉంటుంది, ఆ సావిత్రి యొక్క అపీరెన్స్ లో కూడా తడబాటు ఉంటుంది. అది సినిమా పాట రాయడం అంటే. సినిమాకు పాట రాయడం అంటే నడుస్తున్న పాత్ర యొక్క తడబాటు, తత్తరపాటు, బిత్తర చూపును తన యొక్క పదాలలో కూడా మేళవించడం సినిమా పాట రాయడం అంటే. పిచ్చి పాటలు రాయడం కాదు అని సినిమా రైటర్గా నేనే చెబుతున్నాను. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ, అది కాదు ఇది. ఇంకొక పాట చెప్పి నేను గురించి చేస్తా. మూగ మనసులో పాట రాయాలి. గౌరీ జమున ఎంట్రన్స్ మామూలు పాట ఉండాలి, బట్టి పల్లెటూరులో పాట. తూర్పు గోదావరి యాసలో రాయాలయ్యా, ఈయన పచ్చి తెలంగాణ. గోదావరి యాసలో రాయాలి, మీరు బాగా గమనించండి. కవి గంగాజలం లాంటి వాడు, సినిమా కవి. కలశములోకి వెళ్ళి కలశం ఆకారం పొందుతాడు. మీరు ఏమనుకోకపోతే పెగ్గులోకి వెళితే పెగ్గు ఆకారంలో కూడా వస్తాడు కదా. దట్ ఈస్ సినిమా కథ. అక్కడ గోదావరి గట్టుంది, గట్టు మీద సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఎవరైనా రాస్తారు ఇది, నేనైనా రాస్తాను ఇది. కానీ ఎన్నెల ఉంది, ఇది నేను రాయను. ఎండ ఉంది, ఎన్నెల ఉంది, ఎండ ఉంది, పువ్వుంది, ముళ్ళుంది. ఒక కన్నె పడుచు యొక్క హృదయం ఎన్ని పార్శ్వాలుగా ఉంటుంది, చతుర్ముఖంగా ఎలా ఉంటుంది, 4 స్తంభాలుగా ఎలా ఉంటుందో చెప్తున్నాడు. వెన్నెల ఉంటుంది అన్న మనసులో, పడుచు పిల్ల మనసులో, పల్లెటూరి పడుచు పిల్ల మనసులో. నేను చెప్పేది హైదరాబాదు కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి అమ్మాయి కాదు, పల్లెటూరు, వెరీ 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 పల్లెటూరు, రిమోట్ విలేజ్ లో ఉన్నటువంటి అమ్మాయి మనసులో 4 స్తంభాలు ఉంటాయి. ఎన్నెల ఉంది ఒక స్తంభం, ఎండ ఉంది ఒక స్తంభం, పువ్వు ఉంది, ముళ్ళుంది. ఇక్కడ అద్భుతం చెప్పాడు కదా. ఇంకా దానికి అలా పెడతాడు చూడండి. ఏది ఎవరికి ఇవ్వాలో
ఈడమరిసే ఆ ఇది ఉంది. ఇక్కడ ఏది ఎవరికి ఇవ్వాలో ఆ విచక్షణ ఉంది, ఆ వివేకం ఉంది, ఆ ప్రతిభా సామర్థ్యం ఉంది, ఆ తాత్వికపు లోతు ఉంది, ఆ సమాజాన్ని చదివేటువంటి ఒక అధ్యయనం ఉందని ఇన్ని పెట్టచ్చు. అందులో ఏం పెట్టలా, తాను గౌరి అయిపోయి తాను జమున గారి గుండెల్లోకి దూరి ఏది ఎవరికి ఇవ్వాలో ఈడమరిస్తే ఆ ఇది ఉంది. దట్ ఈస్ సినిమా సాంగ్, దట్ ఈస్ దాసర. పిట్ట మనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది. మనిషి మనసు పిడికెడు, కడలంత దాచుకోవచ్చు. ఇంకేమంటాడు, అంతు దొరకని నిండు గుండెలో సముద్రమే ఆకాశమే అనొచ్చుగా. అల్లా ఏమల్లా, అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది. అనేక పార్శ్వాలు మహానుభావుడి. నేను కళ్ళు మూసుకుని దాశరథి విగ్రహాన్ని నేను నా ఎదుట పెట్టుకొని కళ్ళు గుడ్డిగా మూసుకుని, తండ్రి నేను పూర్తిగా నీ మూర్తి భవించిన కవితా మూర్తిమత్వాన్ని, కవితా ప్రచండ రూపాన్ని, కవితా విశ్వరూపాన్ని చెప్పే శక్తి నాకు లేదు తండ్రి. నేను కళ్ళు మూసుకొని నిన్ను ముట్టుకుంటాను. ఎక్కడ తాకిందో ఆకాశ నాకు ఇవ్వు. ఆ వేడికొస నుంచి గుడ్డ పెట్టుకొని దాశరథి గారి యొక్క విగ్రహాన్ని మనసులో పట్టుకొని నా పెన్ను అనే వేలికొసతో నేను పాదాలు ముట్టుకుంటే నాకు తోచినవి పద్యం, పాట, గేయం, వివాదం, సినిమా పాట నేను చెప్పాను తప్ప ఆ మహానుభావుడిని పూర్తిగా ఆవిష్కరించలేని అతి పేదవాళ్ళని, అతి బలహీనులని చివరి విన్నపంగా మీకు చెప్పుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినటువంటి మహానుభావుడు రామరాజు గారు చెప్తే రాని పండితులు లేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఎక్కడ అద్భుతంగా ఉన్నట్టు పండితులు వచ్చి దాశరథి గారి గురించి అద్భుతంగా చెప్పే పండితులు రాననేవాడు లేరు. కానీ ఆయన నన్ను ఎన్నుకున్నందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇది దాశరథి గారి ఆత్మ, నారాయణ రెడ్డి గారి ఆత్మ ఆయన మనసులోకి చొరబడి వంశీ రామరాజు గారి రూపంలో అశోక్ తేజకి అవకాశం ఇచ్చినట్టుగా నేను భావిస్తూ వారికి వినమ్రంగా ధన్యవాదాలు. సెలవు. నమస్కారం.